అధికారాన్ని పూజించే సమాజం. పవర్లో అడ్డగాడిది ఉన్నా సరే వాడికి కాలు మొక్కేటువంటి ఒక సంస్కృతి తయారైంది. ఫ్యూడల్ సంస్కృతి నుంచి బయటపడాలి. సో నాకు వచ్చే ఇన్కమే 50%. పోనీ నేను పే చేసిన ట్యాక్స్ ఏమన్నా ప్రాపర్గా యూటిలైజ్ అవుతుందా అంటే అది కూడా లేదు సార్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఓటు వేయాలా వద్దా అనే ఆలోచన వస్తుంది సార్. యాక్చువల్గా ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలి. ఉక్కు మొహం తెలియని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు సడన్గా పెద్ద పెద్ద కటౌట్లు వచ్చేస్తాయి. అవును సార్. 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పేపర్లో రాయం చేసుకుని మహానాయకుడు అని చెప్పేస్తుంటారు. ఏ నాయకుడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? చట్టంలో నోటాని దేశంలో తీసుకొచ్చిన వాడిని నేను. మొట్టమొదటి నోటా వచ్చింది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నోటాని పెట్టిన కారణం. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఫిరోజ్. నేను ఈరోజు మన పాడ్కాస్ట్లో జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఈ పాడ్కాస్ట్లో మనం రాజకీయం, విద్య, వైద్యం, అసలు రాష్ట్రాలు అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి, ఎలా పే చేస్తున్నాయి, ఓటరు రాజకీయాల గురించి ఏమనుకుంటున్నాడు, రాజకీయ నాయకులు ఓటర్ల గురించి ఏమనుకుంటున్నారు, వీటన్నింటి గురించి చాలా క్లియర్గా మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఏ పాయింట్ నచ్చలేదో క్లియర్గా కాస్త నాకు కామెంట్ చేయండి. ఇది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇది నాకు ఫీడ్బ్యాక్లా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఒకటి మైండ్లో ఉండిపోయింది సార్. చట్టం అనేది పెద్దవాళ్ళకి చుట్టంలాగా పనిచేస్తుంది, గరీబ్ వాళ్ళకి అది అందం ద్రాక్షలాగా ఉంటుంది. సో ఇందులో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇది పెద్ద లాయర్ని పట్టుకుంటే లాయర్తో ఉన్న గేమ్ మొత్తం, ఇక్కడ కేసు ఏదైనా సరే పెద్ద లాయర్ ఉంటే కేసు గెలవచ్చు అని ఒక మార్కెట్లో ఇది ఒక నానుడు ఉంది సార్. సో దీని మీద మీ అభిప్రాయం? ఫిరోజ్, మీరు చెప్పింది 100% వాస్తవం. బాగా డబ్బు ఉంటే, అధికారం అంటే మర్డర్ చేసినా కూడా ఏమీ కాదని ప్రజలు నమ్ముతున్నారు. చాలా వరకు నిజం కూడా. అదే అమాయకుడు, నిర్దోషిని కూడా వాడిని పట్టి చావగొట్టి ఏం తప్పు చేయకపోయినా కూడా చేశాను మరో ఒప్పించేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇలా ఉన్నంతకాలం ఈ దేశంలో నిజమైన డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం అంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటేయడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే రోడ్డు మీద అరవటం మాత్రమే కాదు. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అంటాం. అంటే మొట్టమొదట చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ఎగ్జాక్ట్లీ. రెండోది, ఏ ఒక్కళ్ళు చట్టానికి అతీతులు కాదు. చట్టం అందరికంటే పైన ఉండాలి. ఈ 3 మన దేశంలో లేవు. అందరికీ వర్తించటం లేదు. మరి చట్టం కంటే పెద్దవాళ్ళు అనుకుంటున్నారు అధికారులు అంటే. ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక అన్నట్టుగా చట్టం ఉన్నవాడికి చుట్టం అయింది, బడితున్నవాడిదే బర్రె అయిపోయింది. ఇది మార్చడం కీలకమైన అంశం. కానీ సమస్య ఏంటంటే చాలా సంక్లిష్టమైన అంశం. దీనిలో 5 అంశాలు ఉన్నాయి. ఒకటి పోలీసులు. పోలీస్ యంత్రాంగానికి సామర్థ్యం ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి, స్వతంత్రంగా పనిచేయాలి, జవాబుదారీగా పనిచేయాలి. దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా ప్రమాదమే. జవాబుదారీగా లేకుండా ఉండి స్వతంత్రంగా ప్రతిపత్తి ఇచ్చారనుకోండి, పోలీసుల చేతులు లాఠీ ఉండి దానికి జవాబుదారితనం లేకపోతే ప్రపంచం మునిగిపోతుంది. కాబట్టి రాజకీయం కంట్రోల్ ఉంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు అది తీసేస్తే చాలదు. అది తీసినప్పుడు వేరే జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, సామర్థ్యాన్ని పెంచాలి. వాడు నేరస్తుడికేమో సామర్థ్యం చాలా ఎక్కువ ఉంది, వాడికి టెక్నాలజీ ఉంది, వాడికి అన్నీ ఉన్నాయి. పోలీసు బలహీనంగా ఉన్నాడు. రెండోది ప్రాసిక్యూషన్. నేరం చేస్తే ఆ నేరం చేసిన వాడిని గట్టిగా పట్టించి సమాజం న్యాయం జరిగేట్టుగా, సమాజానికి రక్షణ ఉండేట్టుగా చేసే సామర్థ్యం ఉన్న, సంకల్పం ఉన్న ప్రాసిక్యూషన్. మనకి ప్రాసిక్యూషన్ చాలా బలహీనమైనటువంటి. మూడోది ప్రొసీజర్స్. మనకి ఎప్పుడు ఎక్స్ట్రాకులర్ కారణాలు ప్రొసీజర్స్ పెట్టి కేసులు అదే పనిగా వాయిదాలు పడి మర్డర్ కేసులు కూడా 15-20 ఏళ్ళు పడుతుంది కొన్ని సందర్భాలు. నాలుగోది ఫారెన్సిక్స్. ఇవాళంతా చావగొట్టి చెవులు మూసి కన్ఫెషన్ తీసుకోవడమే కానీ రియాలిటీ పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం అనేది చాలా తక్కువ ఉంది. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలు. ఇవన్నీ చేసినా కూడా కోర్టులో ఏం జరుగుతుందో దేవుడికి ఎరుక. కాబట్టి కోర్టుల పద్ధతులు సమూలంగా మారాలి, న్యాయమూర్తుల నియామకం మారాలి. వేగరంగా కోర్టులో న్యాయం అందించిన బాధ్యతగా న్యాయమూర్తులు భావించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.
అన్నీ ఒకసారి జరగకపోయినా కూడా మనం క్రమక్రమం ఫారెన్సిక్స్ ఉన్నాయనుకోండి, పెద్ద కష్టం లేకుండా చేయొచ్చు. కొద్దిగా డబ్బు పెడితే టెక్నాలజీ పెట్టేయచ్చు. సార్. అలాగా నేను పరిపాలనా సంస్థల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో ఒక నివేదిక పూర్తిగా ఈ పోలీస్ అండ్ ఈ న్యాయ వ్యవస్థలోనూ పోలీసుల్లోనూ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏ రిఫార్మ్స్ ఎలా కావాలని చెప్పన్నది దానికి ఒక రోడ్ మ్యాప్తో సహా తయారు చేశాను. కాబట్టి పద్ధతులు ఉన్నాయి, ఓకే, ఆలోచించే వాళ్ళకి నిపుణులకి తెలుసు. ఓకే, కానీ చేయాలనే సంకల్పం కావాలి, ఇక ఎనర్జీ కావాలి. యా ట్రూ సార్. సార్ ఇక్కడ ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే, ఒక సామాన్యుడు వాటికి పొలిటికల్గా ఒక ఛాన్స్ వస్తే, ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత తను జనాల్లో ఉన్నప్పుడు తన ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, తనకి ఒక పవర్ వచ్చిన తర్వాత తన ప్రవర్తన కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సార్. ఈవెన్ తన సామాన్య జనం నుంచి వచ్చినా సరే తను ఒకసారి తనకు పవర్ వచ్చేసిన తర్వాత వేరేలా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇదే ఒక ఉదాత్తమైన మనిషికి ఒక మామూలు మనిషికి మన సమాజంలో తేడా అదే. కొంతమంది ఏ పదవుల్లో ఉన్నా కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. అవును, చాలా కొద్ది మంది. ఎస్ సార్, ట్రూ. అత్యధికులు ఏమిటంటే అది వ్యక్తులను కూడా కాదు, మన సమాజంలో సంస్కృతి ఏమిటంటే అధికారాన్ని పూజించే సమాజం మనం. ఎగ్జాక్ట్లీ, పర్సనాలిటీ డ్రివెన్. పవర్లో అడ్డగాడిది ఉన్నా సరే వాడికి కాలు మొక్కేటువంటి ఒక సంస్కృతి తయారైంది. ఫ్యూడల్ సంస్కృతి నుంచి ఇంకా బయటపడలా. దాంతో బయట తిట్టుకుంటాం, ఎమ్మెల్యేనో మంత్రినో ఇంకొకరినో లేకపోతే ఒక కలెక్టర్నో ఒక అధికారినో కనిపించగానే వంగి దండాలు పెడతాం మనం. కల్చర్ ఉంది సార్. కాబట్టి ఒక బానిస సంస్కృతి, అధికారాన్ని పూజించే తత్వం, అట్లాగే అధికారం కోసం ఆరాటపడే తత్వం. ట్రూ సార్. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఎట్లా కూడా పదవి కావాలని ఇంతగా ఆశపడే దేశం ఇంకెక్కడ ఉండదు. వాళ్ళు చిన్న పెద్ద ఏ పదవి అసలు దానిలో ఏం లేకపోయినా సరే ఒక పేరు ఉండాలి, పదవి ఉండాలి, అంతే. చాలా విచిత్రమైన లక్షణం ఇది. ఖచ్చితంగా ఇది వ్యవస్థలో లోపాలతో పాటు, రాజకీయ లోపాలతో పాటు సమాజంలో కూడా లోపం ఉన్నది. ఎంతగా అధికారాన్ని కాంక్షించటం, ఎంతగా పదవులు లేకపోతే మనం చచ్చిపోయినా పర్లేదు అనుకోవటము, ఇది చాలా విచిత్రమైన స్వభావం అది. ట్రూ సార్. ఎన్నో దేశాల్లో నేను చూశాను, అక్కడ పదవులు పెద్దగా పట్టించుకోరు. చాలా కీలకమైన సంస్థలో మీరు పదవి, ఇప్పుడు ఫిరోజ్ మీరు కొంచెం పదవి చేపట్టండి, మంచి సంస్థ పనికొస్తున్నట్టు, నాకు టైం లేదండి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి, నాకు రిటైర్ అవుతున్నాను, లేకపోతే నాకు హాబీస్ ఉన్నాయి అంటే బలవంతం చేసి మనం కూర్చోబెట్టి ఒప్పించాలి. మన దేశంలో ఏమీ తెలియని వాళ్ళు కూడా పదవి ఇస్తానంటే లేచి కూర్చుంటారు. అందుకని ఇది ఓ పక్కన రాజకీయాన్ని మార్చాలి, అధికారంలో ఉన్నవాడు జవాబుదారీగా ఉండేట్టు చేయాలి, సమర్థులు దానిలోకి వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి, నిజాయితీ పరులు, సమర్థులు, సమాజానికి పనికి వచ్చేవాళ్ళు. మన సమాజంలో కూడా అధికారం అంటే ఉన్న మోజు దాన్ని తగ్గించుకోవాలి. మన దేశంలో కొంతమేర గుజరాత్లో పెద్ద ఈ మోజు లేదు. ఓకే, అది అక్కడ గుజరాత్లో వ్యాపారము, డబ్బు సంపాదించడము, ప్రజల అవసరాలు తీర్చడము, ఆ రకంగా తప్ప పదవులు పొందాలన్న మోజు అంతా కనిపించదు. అట్లా కొన్ని సమాజాల్లో అక్కడ ఉన్న సంస్కృతిని బట్టి కొంచెం మోజు తక్కువ. కానీ మొత్తం మీద భారతీయ సమాజంలో పదవి అంటే చచ్చిపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడు. ట్రూ సార్. అది సార్ ఇక్కడ పొలిటికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఒక వ్యక్తికి శిక్ష పడి జైలుకి వెళ్తే తను ఓటు హక్కు కోల్పోతాడు సార్. కానీ ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నా జైలుకి వెళ్ళి వచ్చినా సరే పొలిటీషియన్స్కి మాత్రం అది వర్తించదు ఎందుకో మరి. ఇంకొకటి వీళ్ళే పార్లమెంట్లో కూర్చొని లాని డిసైడ్ చేస్తూ ఉంటారు. సార్ ఇది చట్టం ఏం చెప్తుందంటే ప్రతి శిక్షకి అనర్హత ఉండదు. ఓకే, ఒక చిన్న కేసులో 4 రోజులు శిక్ష పడింది అనుకోండి, అనర్హత ఉండదు. ఓకే, కొన్ని రకాలైన కేసులకి ఎంత శిక్ష పడ్డా కూడా అనర్హత ఉంటుంది. కొన్ని రకం మిగతా కేసులకి 2 ఏళ్లకు అంతకు పైబడి శిక్ష జరిగితే అనర్హత ఉంటుంది. ఓకే, ఓకే. అనర్హత అన్ని సందర్భాల్లో సామాన్యంగా పైన కూడా సాధారణంగా చాలా కేసుల్లో 6 ఏళ్ల పాటు ఉంటుంది. జైల్లో ఉన్న కాలం ప్లస్ 6 ఏళ్ళు ఉంటుంది. జైల్లో ఉన్నంతకాలం ఓటు హక్కు ఉండదు. ఓకే, జైల్లో ఉన్నంతకాలం ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు ఎవరికి ఉండదు. జైల్లో మీకు ఆ స్వేచ్ఛను రద్దు చేశారు కదా జైల్లో. జైలు బయటకు వచ్చాక ఓటు హక్కు ఉంటుంది. ఓకే, ఒకవేళ జైల్లో ఉన్నా కూడా ఓటు హక్కు లేకపోయినా కూడా మీరు అనర్హత ఉన్న కేసులు కాకుండా మీకు శిక్ష పడింది, చిన్న శిక్షే, లేకపోతే ఇంకా శిక్ష పడలేదు, ఓకే, పోటీ చేయొచ్చు. ఓకే, ఓకే. కాబట్టి ఆ చట్టంలో ఉన్నది. ఇతర దేశాల్లో ఏముంటుందంటే ఉదాహరణకి అమెరికా లాంటి దేశాల్లో చాలా రాష్ట్రాల్లో ఒకసారి జైల్లో తీవ్ర నేరాన్ని శిక్ష పడితే ఫెలనీ అఫెన్సెస్ అంటారు, అసలు జీవితకాలం మీకు ఓటే లేదని చెప్పంటారు. కొన్ని రాష్ట్రాల్లో అలా కాదు, మీరు అన్యాయం అని చెప్పని మారుస్తున్నారు క్రమక్రమంగా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చట్టం ఏంటంటే జైల్లో ఉన్నంతకాలం మీరు ఓటేయడానికి లేదు, జైలు బయటకు వస్తే అదెవరో శిక్ష పడ్డ అపరాధి అయినా కూడా మీకు ఓటేసే హక్కు ఉన్నది. ఒక స్థాయి నేరాలు దాటితే కొన్ని నేరాలకి అనర్హత ఉంటుంది, మిగతా నేరాలకు జైల్లో ఉన్నా కూడా పోటీ చేయొచ్చు.
ఓకే, జైల్లో ఉన్నా కూడా పోటీ చేయొచ్చు. పోటీ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద క్రిమినల్. అంతే, కొన్ని రెండేళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడితే పోటీకి అనర్హులు. ఓకే, అది కాకుండా కొన్ని రకాల అవినీతి ఉందనుకోండి, లేకపోతే బ్లాక్ మనీ లాండరింగ్ ఉందనుకోండి, ఇలా కొన్ని కేసుల్లో శిక్ష తక్కువ పడ్డా కూడా మీకు అనర్హత ఉంటుంది అన్నమాట. ఓకే, అది లైఫ్ లాంగ్ ఉంటుందా సార్? కొన్ని అది కూడా 6 ఏళ్ల పాటు, టైం పీరియడ్ ఉంటుంది. 6 ఏళ్ల పాటు, కొన్ని 3 ఏళ్ల పాటు ఉంది. అట్లా చట్టంలో రకరకాలుగా పెట్టారన్నమాట. ఓకే ఓకే సార్. సార్ ఇక్కడ నోటా గురించి ఒకసారి మాట్లాడితే మనం ఇప్పుడు ఒక ఇద్దరు పొలిటీషియన్స్ నిలబడ్డారు సార్. జనాలందరూ వ్యతిరేకంగా, వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా నోటాకి వేశారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ రీఎలక్షన్ జరుపుతారా, లేకపోతే? మన చట్టంలో నోటాని దేశంలో తీసుకొచ్చిన వాడిని నేను. మొట్టమొదటి నోటా వచ్చింది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓకే, స్థానిక ఎన్నికల్లో లోక్సత్తా ఉద్యమం చేసిన ప్రయత్నం వల్ల నోటా తీసుకొచ్చారు. నోటాని పెట్టిన కారణం ఆ నోటాకు ఓట్లు వేస్తే మిగతా వాళ్ళు ఓడించుతామని కాదు. ఓకే, చాలామంది మధ్యతరగతి వర్గాలు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఆ రోజులు ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. ఆ రోజుల్లో ఏంటంటే ఓటు వేయండి అయ్యా, ఆలోచించేవాళ్ళు మీరంతా ఓటు వేయకపోతే మధ్యతరగతి వర్గాలు, ప్రజాస్వామ్యం నాశనం అవుతుందంటే ఎవరికి ఓటు వేస్తే అందరూ దొంగలేసారు అనేవాళ్ళు. అవును సార్, అది నిజం కాదు. ఉన్నవాళ్ళు చాయిస్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, అందరూ దొంగలుగా ఎప్పుడు ఉండరు. మనం ఏదో వంక పెడుతున్నాం. ఆ వంక తీసేయడం కోసం నేను గట్టిగా నోటా ప్రతిపాదించాను. ఎవరు నచ్చకపోతే కనీసం, ఎవరు నచ్చలేదన్నా వచ్చి ఓటేయండి, కానీ ఇంట్లో కూర్చోవద్దు. కనీసం మీ గొంతు వినిపిస్తే రాజకీయ పార్టీ పరిస్థితి మారుతుంది, రాజకీయం మారుతుందని చెప్పాను. కొంతమంది వాదన ఏంటంటే నోటాకి విలువ ఇచ్చి నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే మిగతా వాళ్ళని ఓడించాలని చెప్పాను. వినడానికి వాదన బాగుంటుంది, కానీ వాస్తవానికి మామూలు ఎన్నికల్లో దాదాపు ఏ ప్రధాన రాష్ట్రంలోనూ కూడా నోటాకి 1-2% కంటే ఎప్పుడు ఓట్లు పడలేదు. అవును సార్, రాలేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎవరు ఎంచుకుంటారు ప్రజలు. ఫిరోజ్ బాగుందా, లేదా ఫిరోజ్ కంటే ఇప్పుడు పార్టీ బాగుందా, లేదా మరి వెంకయ్య బాగున్న పార్టీ బాగుంది, ఏదో ఒకటి ఒక భావానికి వస్తారు. ఆ భావానికి వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళలో మెరుగైందని ఎంచుకుంటారు, కానీ ఇద్దరిని తిరస్కరించాలని చాలా కొద్ది మంది అనుకుంటారు. అది సాధారణంగా జరగదు. మనం దీని కనుక ఇలా చేసామనుకోండి, మనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో పెద్ద సమస్య ఉండదు. కానీ ఒకసారి ఆలోచించండి, పంజాబ్ తీవ్రమైన సంక్షోభం, టెర్రరిజం ఉన్న కాలంలో, ఓకే, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో, లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియాలో కొన్ని సందర్భాల్లో, గతంలో అస్సాంలో నెల్లి మస్కలు జరిగినాయి. అలాంటి సందర్భంలో కొన్ని టెర్రరిస్ట్ దళాలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మన ఎన్నికలను అప్రతిష్టపాలు చేయడం కోసం చెప్పాను. మీరు నోటాకి వేయండి అని చెప్పి గట్టిగా బలవంతం చేశారనుకోండి, ఓకే, అందరు నోటాకి వేసారనుకోండి, మనంతటా మనమే మన వ్యవస్థని కొల్లబడుస్తున్నాం. ఓకే 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 కాబట్టి నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డం అనేది దాదాపుగా జరగదు. ఒక థియరిటికల్ అంతే. కానీ రిస్క్ ఏంటంటే ఇంకా దేశ నిర్మాణం పూర్తి కాలం మన దేశం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదం ఉన్నది, దేశ విభజన కావాలి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని చిన్న పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. అలాంటి సందర్భంలో దీన్ని సాకుగా చేసుకుని మనం ఇచ్చినటువంటి పనిముట్లు, మన ఇన్స్ట్రుమెంట్స్, మన వెపన్స్ వాళ్ళు వాడి మన దేశాన్ని దెబ్బకొట్టచ్చు. అంచేత ఏ మార్పు కావాలని చూసినా కూడా అన్ని రకాలుగా ఆలోచించాలి. దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ ఐక్యత, ఇవన్నీ ఆలోచించి కావాలని హడావిడిగా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నా చెడు జరగచ్చు. అది సమస్య. ఓకే ఓకే సార్, ఇందాక నేను ఒక ఆర్టికల్ చదువుతుంటే మీరు ప్రవేశపెట్టిన పథకాలు లేదా మీరు చేసిన మూమెంట్స్ వల్ల అది ఇండైరెక్ట్గా ఆర్టీఐ యాక్ట్ని ఫామ్ అవ్వడానికి లీడ్ అయింది అని చదివాను సార్. ఆర్టీఐ ప్రత్యక్షంగానే చేసాం. నేను అరుణ్ రాయ్ ప్రధాన కార్యక్రమం మేము ఇద్దరం. ఇవాళ కూడా ఆర్టీఐకి సంబంధించిన సమావేశంలో పాల్పంచుకున్నాను. నేను ఒక వెబ్సైట్ యూజ్ చేస్తుంటే, అంటే ఏది కూడా సర్వరోగ నివారణ కాదు, ఇది ఒక అస్త్రం మన చేతుల్లో. ఓకే, ఈ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తేవడం కోసం, ప్రభుత్వాన్ని కొంతమేరకు జవాబుదారీ చేయడం కోసం దాన్ని ఒడుపుగా వాడుకోవటం మొదలెట్టినట్టయితే కొంతమేరకు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. చేత గట్టి కృషి చేసి చాలా కాలం, చాలా సంవత్సరాల పాటు చాలామంది పోరాడారు. చివరికి మా ఇద్దరికి ఆ పాత్ర దొరికింది, అవకాశం దొరికింది. 2005లో చట్టాన్ని తీసుకొచ్చాం. ఓకే ఓకే కానీ ఇప్పుడు ఒకవేళ ఆ ఆర్టీఐని ఇండియాలో ఉన్న అందరు సిటిజన్స్ 100% యూజ్ చేస్తే ఇండియా ఎలా ఉండొచ్చు సార్? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఏది సర్వరోగ నివారణ కాదు. ఓకే ఓకే దాంతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. కానీ ఆర్టీఐని సమర్థంగా వాడుకుంటే ప్రభుత్వాన్ని కొంతమేరకు జవాబుదారీగా చేయొచ్చు. రహస్యం ఛేదిస్తే పారదర్శకత అన్నట్టయితే నిర్ణయాలు చూసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. ఉదాహరణ 2G స్పెక్ట్రమ్ అన్నది
దానిలో కరప్షన్ ఎట్లా బయటపడింది? ఆర్టీఐ ద్వారా బయటపడింది. బయటపడింది. అవును సార్. అట్లాగే బ్రిటన్లో చిన్న తప్పులు చేశారు అక్కడ ఎంపీలు కొన్నేళ్ల క్రితం. ఓకే. మనలాగా పెద్ద పెద్ద అవినీతి ఉండదు అక్కడ, ఈ కోట్ల ఖర్చు అట్లా ఉండదు వాళ్ళకి. ఓకే. కానీ కొన్ని చిన్న తప్పులు ఒక 100-120 మంది చేశారు. ఈ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎంపీలుగా ప్రయాణం చేసినప్పుడు ప్రయాణ భత్యం చిన్న చిన్న మొత్తాలే కొంచెం అక్రమంగా తీసుకున్నారు. ఓకే. 120 మంది పదవులు పోయినాయి, వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయినప్పుడు. ఓకే. ఆర్టీఐ వల్ల సమాచారం బయటపడింది. కాబట్టి ఆర్టీఐని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక జవాబుదారీతనాన్ని పెంచవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రజలు గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అని చెప్పని ఉంటుంది. ఆ రకంగా తప్ప ఆర్టీఐ వల్ల అద్భుతాలు చెప్పాను కదా, సర్వరోగ నివారణ కాదు. ఈ స్విచ్ చేస్తే ప్రపంచంలో సమస్యలన్నీ పరిష్కారం కావు. చాలా పనులు ఇందాక మీరు చెప్పారు, చట్టబద్ధ పాలన, అందరికీ న్యాయం అందడం. ఆర్టీఐ ఒక్కదాని వల్ల న్యాయం అందదు కదా. ఓకే. ఆ పని అక్కడ చేయాలి, ఈ పని ఇక్కడ చేయాలి, అధికార వికేంద్రీకరణ కావాలి, అవినీతి పోవడం కోసం వేరే పద్ధతులను ఏర్పాటు చేయాలి. ఏ ఒక్క చిన్నదంతోనే, ఒక చిన్న పనితోనే అన్ని పరిష్కారాలు రావు. ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి ఆయుధం ప్రజల చేతుల్లో. ట్రూ సార్. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ న్యాయబద్ధ పాలన అనే ఒక మాట అన్నారు సార్. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అంటాం. రూల్ ఆఫ్ లా గురించి అని అన్నారు. అది రియాలిటీలో వచ్చేసరికి అది వేరుగా ఉంటుంది కదా సార్. రియాలిటీ సామాన్యుడు అంత నిరాశ అక్కర్లా. ఇప్పుడు ముందు అసలు మన దేశంలో ఏంటంటే సమస్యలను చూస్తాము, ఓకే, బాధపడతాము, కోపం తెచ్చుకుంటాము, కష్టం అరుస్తాం, ఇవన్నీ చాలవు. నిర్దిష్టంగా ఏం పరిష్కారం చేయాలి, ఈ పరిస్థితి మారాలి, అనుకున్న ఫలితాలు రావాలంటే ఏ మార్పులు కావాలని ఆలోచన చేయాలి. మన దేశంలో ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ. ఇప్పుడు లోక్సత్తా కానీ ఎఫ్టీఆర్ ప్రజాస్వామ్య పీఠం కానీ నేను కానీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఏంటంటే 30 ఏళ్ళ నుంచి ఆలోచన, ఒకటి వాస్తవం, ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, సాక్ష్యం, 2 తర్కం, లాజిక్, 3 లోతైన ఆలోచన, 3 ప్రపంచంలో ఏం జరుగుతుంది. మనం ఒక్కళ్ళం కదా దేశం, ప్రపంచంలో అందరూ చట్టబద్ధ పాలన తీసుకొచ్చారు కదా. కొన్ని చోట్ల బాగా జరుగుతుంది, కొన్ని చోట్ల తక్కువ జరుగుతుంది, కొన్ని చోట్ల గతంలో బాగుండేది కాదు ఇప్పుడు బాగున్నది, రకరకాలుగా ఉన్నాయి కదా. వాళ్ళ అనుభవం ఏంటి, ఆ అనుభవాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు, గతంలో మన అనుభవం ఏంటి. అన్ని చోట్ల ఒకే రకంగా లేదు కదా, అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా లేదు కదా. కొన్ని రంగాల్లో కాస్త బాగుంది కదా, కొన్ని రంగాల్లో బాగోలేదు. ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగోలేదు, ఎందుకు బాగుంది, ఎందుకు బాగోలేదు, ఎలా మార్చాలి, ఇది ఈ కసరత్తు చేసి సిస్టమేటిక్గా చేయాలి. తర్వాత ప్రజలు నిరంతర జాగరూకత, ఎటర్నల్ విజిలెన్స్ అంటాం, అది కావాలి. ఎందుకంటే అధికారం ఎవరికిచ్చినా కూడా, వ్యవస్థలు అన్నీ సరిగ్గా పెట్టినా కూడా అధికారంలో ఉన్నవాడు ఎప్పుడు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే వాడి మీద ఒత్తిళ్ళు ఉంటాయి. కాబట్టి మన జాగరూకత, ఆ జాగరూకత ఉన్నప్పుడు మన కులమా, మతమా, వర్గమా, పార్టీ కాకుండా నిజాయితీగా మనం మాట్లాడాలి. అలా కాకుండా మనవాడైతే ఎప్పుడు కొమ్ము కాసి వేరే వాడైతే ఎప్పుడు వ్యతిరేకించామనుకోండి, అప్పుడు ఆ మాటకు విలువ ఉండదు. అంచేత ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కరోజు అన్నీ జరగకపోవచ్చు, ఒక్కొక్క బిట్ చేయొచ్చు. ఫారెన్సిక్స్ చేయండి, పోలీస్ యంత్రాంగం కనీసం ఒక కేసు స్థాయి దాటిన కేసులు అన్నాక సరే ఈ రాజకీయం అధీనంలో ఉండకుండా న్యాయ వ్యవస్థను మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ అధీనంలో పెట్టండి, అదే సమయంలో జవాబుదారీగా పెట్టండి. ప్రొసీజర్లో ఈ మధ్య కొన్ని మార్పులు చేశారు, చాలు మరికొన్ని మార్పులు తీసుకోండి. అట్లాగా స్టెప్ బై స్టెప్ మనం చేయొచ్చు. గౌట్ ఇట్ సార్. సార్, నేను మొన్న మా ఊరు నుంచి వచ్చేటప్పుడు కార్లో ఒక పెద్ద ఆయన ఎక్కించుకున్నాను సార్. ఆ టైంలో మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను నార్మల్గా క్యాజువల్గా ఆయన అడిగాను, బాబాయ్ ఏంటి రిజర్వేషన్ ఎటు వచ్చింది ఏంటి అని అంటే, రిజర్వేషన్ మాకు ఓసీ రావాలి అని అన్నాడు. మీరేంటి బాబాయ్ అంటే, మా బీసీ యాదవ్ కమ్యూనిటీ అన్నాడు. అదేంటి మరి మీ కమ్యూనిటీ రావాలని కోరుకోవాలి కానీ ఓసీ ఎందుకు రావాలి అని అడిగాను. అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం నాకు షాక్ అయింది సార్. ఓసీ వర్సెస్ ఓసీ వస్తే, కమ్మ వర్సెస్ కమ్మ, లేదా రెడ్డి వర్సెస్ రెడ్డి, లేదా ఓసీలో ఉన్న కమ్యూనిటీ వస్తే మాకు ఓటుకి ఇంత డబ్బులు బాగా వస్తారు, పోటీ ఎక్కువ ఉంటుంది. సరే, ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే కన్వర్జేషన్ మేము కొద్దిగా ప్రొలాంగ్ చేసాం సార్. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏమంటాడంటే, పొలిటీషియన్స్ అందరూ కరప్ట్ అయిపోయారన్న అంటాడు. నువ్వు ఇప్పుడే కలుస్తావు, నువ్వు 5,000 అడుగుతున్నావు ఓటీకి అన్న, మరి కరప్షన్ అయిపోయావు అంటే రియాలిటీ ఇలా ఉంది సార్ జనాల్లో. మీరు చెప్పిన సంఘటన నాకు ఇంకో దాన్ని గుర్తు చేస్తుంది. 2000 సంవత్సరం గుర్తు నాకు 11-12 అయి ఉండొచ్చు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఈ ఉద్యమాలు ఈ గొడవల్లో అధికార పార్టీ కాంగ్రెస్లో కొంచెం
యూనిటీ లాగా దెబ్బతిని వాళ్ళ పార్టీ కొంతమంది నామినేట్ చేసినా కూడా దాని మీద రెబెల్ క్యాండిడేట్లు కొందరు అవడానికి సిద్ధపడ్డారు. కాబట్టి పత్రికల్లో చర్చ జరుగుతుంది, రెబెల్ క్యాండిడేట్ వస్తే ఏమవుతుంది, ఎవరు అవుతారు, గెలుస్తారా ఓడతారా అని చెప్పాను. ఓకే. అసెంబ్లీ సెషన్లో ఉంది, రాజ్యసభ ఎన్నికలప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు జరుగుతాయి. ఆ రోజు పొద్దున్నే నేను పేపర్ చూడగానే నిన్నంతా సర్దుమణిగిపోయింది, పరిష్కారం చేసుకున్నారు, ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు, కాబట్టి రెబెల్ క్యాండిడేట్ లేరు అని చెప్పి పత్రికల్లో వచ్చింది. ఓకే. నేను అసెంబ్లీకి లోపలికి వెళ్తున్నప్పుడు డోర్ దగ్గర కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కనిపించారు. మీరంతా సంతోషంగా ఉండుంటారు, సమస్య పరిష్కారం అయిపోయింది కదా యునానిమస్ అని చెప్పన్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్, ఎలక్షన్ ఉంటే మాకు తలా ₹1 కోటి వచ్చాయి అని చెప్పి చెప్పి నాకు అది గుర్తొస్తుంది. చేత ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సౌత్ ఈ రాష్ట్రాల్లో మళ్ళీ కేరళలో లేదు పెద్దగా నాకు తెలిసినంత వరకు. ఓకే. కేరళలో లేదు. ఈ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్పంటే ఒక 30 కోట్ల ఖర్చు మామూలుగా అయిపోయింది చాలా చోట్ల. ఓకే. కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ప్రతి క్యాండిడేట్ ఓటర్కి 1000, 2000, ఇక్కడ కాంపిటీషన్ బట్టి 3-4 వేలు, కొన్ని సందర్భాలు ₹5,000 దాకా. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు దీన్ని మనం మీరు అన్నదాన్ని బట్టి ప్రజలు తిట్టచ్చు, ఓటర్ చూడండి దుర్మార్గుడు ఇంకేం బాగుపడుతుంది తిట్టచ్చు మనం, ఓటర్ ఇంకొకరిని తిట్టచ్చు, కానీ పరిష్కారం ఎట్లా వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలా బయటపడాలని ఆలోచించాలి కదా. అందరు నాశనం అయిపోయినారు అనుకుంటే ఎందుకు గొడవ, ఎందుకు ఇంట్లో పడుకోవచ్చు కదా మనం అసలుకే, ఇక మాట్లాడేది అవసరం లేదు. ఎందుకు జరుగుతుంది, ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరికి ఓటేసినా నాకేం పెద్ద తేడా కనిపించట్లేదు అన్న భావానికి జనం వచ్చారు. ట్రూ సార్, అది ఉంది సార్. కొద్ది తేడా కనిపించవచ్చు కానీ ఆ తేడా తగినంతగా లేదు. అది లేనప్పుడు చచ్చినోడి బిడ్డకి వచ్చిందే కట్నం. ఇట్లా ఎవడెలక్టైనా నాకు పెద్ద తేడా లేదు, కనీసం ఆ ఇంట్లో 3-4 ఓట్లు ఉంటే ₹7,000-8,000 వస్తాయి కదా. వీడు ఇచ్చే డబ్బు వాడు ఇచ్చే ఇద్దరి దగ్గర తీసుకుంటాం మనం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం మనం. ఆలోచన కొన్ని కుటుంబాల అమాయకంగా ఇద్దరు డబ్బులు ఇచ్చారు కాబట్టి తల ఒకటి వేస్తారు, ఒకటి రకరకాలుగా ఎదురు చేస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, అందులో భేద సమాజం, దీనికి లొంగిపోయి డబ్బులు తీసుకుంటున్నారు. ఒకప్పుడు 25-30% భేదలు తీసుకున్నారు, ఇప్పుడు 60-70% దాదాపు అన్ని వర్గాలు తీసుకుంటున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం పట్టణాల్లో కూడా తీసుకుంటున్నారు. డబ్బు అందరూ సమానంగా పంచుతున్నారు కాబట్టి అక్కడ సమానం అయిపోతే నెక్స్ట్ టైం అవుతుంది, పరిపాలన చేయకుండా ప్రజలకి ఏం ఉమ్మడిగా అందించాలో అది అందించకుండా ఎవరు తాయిలాలు ఇస్తామంటే నెల ఇంత డబ్బు వస్తుంది, లేకపోతే మీ అందరికీ ఉచితంగా నీళ్ళు వస్తాయి, కరెంట్ వస్తుంది, బస్సు వస్తుంది, మరొకటి వస్తుంది, ఎన్ని ఉచితాలు ఇస్తే దానికి మొక్కుతున్నారు. అది రెండోది. అది కూడా పార్టీలు వీడు ఓటిస్తా అంటే వాడు ఇంకోటి ఇస్తానంటున్నాడు. మన కులమా మన వర్గమా ఇది కూడా చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇన్ని కులాలు వర్గాలు మతాలు ఉన్నాయి కదా, మనకు పూనకం వచ్చేస్తుంది. మిగతా అన్ని బాగున్నా కూడా కులం అనగానే మతం అనగానే వర్గం అనగానే పూనకం వచ్చేస్తుంది. అది ఇంకా ఉంది సార్, అందరూ లేకపోయినా కొండనీయంగా ఉంది. కాబట్టి దాన్ని చూపెట్టేసి అందులో రాజకీయ పార్టీలు జనంలో కులం చచ్చిపోతున్నా కూడా పార్టీలు కులాన్ని పెంచుతున్నాయి, కులం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నాయి, దాన్ని కొట్టేస్తున్నారు. ఈ 3 కారణాలు ఉన్నాయి. నేను ఓటు ఎవరికి వేసినా పెద్ద తేడా లేదన్న భావాన్ని కలగజేయటం వల్ల వచ్చింది ఈ సమస్య. ఓటు వల్ల ఏం జరుగుతుందని అర్థమయ్యే పరిస్థితి కల్పించకుండా ఏదో ఒక కోలాహలంగా ఎన్నిక అనేది ఏదో సంబరం. మన ఎన్నికల్లో ఉన్నంత హడావిడి సంబరం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సంబరం ఉంటుంది. ఎన్నిక అయిపోయిన తర్వాత మన రోడ్ల మీదకి వచ్చి రస్తారోకో హర్తాలు చేసినట్టు మందేసినట్లు చేసినట్టు అక్కడ చేయరు. అంతకుమించి ఇంకేం లేదు దీనిలో. కాబట్టి దాన్ని మార్చడం ఎట్లాగా, ఎన్నికలంటే నా పన్నుల డబ్బు, ఆ పన్నుల డబ్బు ఎలా ఖర్చు అవుతుంది, దానివల్ల నాకేం వస్తుంది, ఓటేస్తే నాకు జరిగే మంచి ఏంటి చెడేంటి, అధికారం ఎవరిది బాధ్యత ఎవరిది, ఇది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయలేం మనం. అందులో చదువు లేనటువంటి దేశం చాలా మేరకు మొదట అసలు లేదు, ఇప్పుడు కూడా పెద్దగా లేదు అనుకుంటున్నాం. కానీ పేదరికం ఉన్న సమాజం, అధికారం కేంద్రీకరించారు, మనకు అర్థం కాకుండా ఎక్కడెక్కడో దూరంగా పెట్టారు. ఏం జరుగుతుందో అసలు చదువుకున్న వాళ్ళకి, తెలియగల వాళ్ళకి, అనుభవం వాళ్ళకి కూడా ఎక్కడేం జరుగుతుందో, ఫైల్ ఎక్కడుందో నాకే అర్థం కాదు చాలాసార్లు. గందరగోళం గజిబిజి వ్యవస్థ నిర్మాణం చేశారు. దాంతో ఓటు అనేది కొనే వస్తువు అయిపోయింది, అమ్ముడుపోయే వస్తువు అయింది. అంచేత దాన్ని కారణాలు అర్థం చేసి పతికి పట్టుకుని దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఓటరు మారుతాడు, 2 డబ్బు ఇచ్చినా కూడా ఫలితం లేదనే వ్యవస్థ వస్తుంది.
ఇవాళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమంటాడు, నన్ను ఏం చేయమంటారు సార్, డబ్బులు తీసుకోకపోతే ఓటేని అంటున్నారు. కొన్ని ఊళ్ళల్లో మన ఎలక్షన్ టైంలో మనం చూస్తున్నాం. అవును సార్. మా ఊళ్ళో ఇంకా డబ్బులు పంపిణీ కాలేదని నేను ఓటు బాయ్కాట్ చేస్తామంటారు. ఆ తర్వాత గంటలో టీవీలో ఎక్కడ చూసి వీళ్ళంతా డబ్బులు పనిచేస్తే సాయంత్రం చంద్ర పొలమంటూ ఓటేస్తారు. అది జరుగుతున్నమాట వాస్తవం, నిజాయితీగా మాట్లాడదాం. అవును సార్. కానీ ప్రజలు దుర్మార్గులను నిందించామనుకోండి, నష్టపోతుంది ఎవరు? ఆ ప్రజలే, ముఖ్యంగా బేద వర్గాలు వాళ్ళు. ఎవరు నష్టపోతున్నారో వాళ్ళని దుర్మార్గులు అని చెప్పంటే ఫలితం ఏమైనా ఉందా? లేదు సార్. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎట్లా బయటపడాలని ఆలోచించాలి. అలా కాకుండా మన ప్రజలు కొన్ని వాదన కోసం ఈ ప్రజలు మరి చెడిపోయారు అనుకుందాం, నేను ఒప్పుకోనది, వాదన కోసం ఒప్పుకుందాం. పరిష్కారం ఏంటి? వీళ్ళందరినీ పంపించేసి మీరు చైనా నుంచి తీసుకొస్తారు జనాన్ని, అమెరికా నుంచి తెస్తారా? మన జనం కదా ఇది. వాళ్ళ ఆలోచన పెరిగే రీతిలో ఎట్లా నిర్మాణం చేయాలని ఆలోచించాలి, కానీ వీళ్ళంతా చెడిపోయారని చెప్పంటే ఎట్లా? కాబట్టి ఈ వాదన నిస్పృహ నుంచి వచ్చింది. ఏం చేయాలో తెలియక వచ్చిన వాదన తప్ప ఈ వాదనలో వాస్తవం లేదు. అయితే సార్, ఇది ఈ ఎలక్షన్లో డబ్బులు తీసుకోవడం అనేది అసెంబ్లీ ఎలక్షన్లకి ఒకలాగా ఉంటుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లోకి వచ్చేసరికి ఇంకో వేరేలా ఉంటుంది, ఇంకా ఎక్కువ, ఇంకా అది పార్టీకి సంబంధం లేకుండా జరిగే ఎలక్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే అది బేస్డ్ ఆన్ ఈగో. అక్కడ ఇంకా ఎక్కువ డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకని 5-6 ఓట్లతో ఫలితం మారిపోతుంది. చిన్న ఎన్నికలు కదా, అందులో కొన్ని ఓళ్ళలో ఈ ప్రెస్టీజీ మీరు అన్నట్టుగా ఓసీ గీసీ ఇలాంటివి ఉండేసరికి మూర్ఖత్వం కొద్దీ అసలు ఎందుకో కూడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా. కర్ణాటకలో ఒక ఆయన కొన్నేళ్ల క్రితం ఒక మారుమూల ఊళ్ళో ఉంటే సర్పంచ్ గారు వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఏదో స్థిరపడాలంటే ₹1,50,000 సాయం కావాలని వచ్చాడు ఆయన. ఏదో ప్రయత్నం చేస్తాం, పక్కన పెట్టేద్దాం. అప్పటికి ఒక 6 నెలలు సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినాయి అక్కడ. ఆయన అడిగా, మొన్న ఎన్నికల్లో గెలిచారు మీరు, సంవత్సరం 9 నెలలు అయింది, ఎంత ఖర్చు పెట్టారండి మీరు అన్నాను. అదొక పేద గ్రామం, ఆయన ఒక బీసీ రిజర్వేషన్ ఉంది అక్కడ, ఆయనకి అవకాశం ఇచ్చిన రూపంలో 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నాడు. మనకైతే 50 లక్షలు ఖర్చు అవుతుంది, మనకి ₹1,00,00,000 అవుతుంది, మనకి 10 లక్షలు అయింది. ఏమంటే మరి కుటుంబం కొంచెం ఇబ్బందుల్లో ఉంది, పిల్లలకి సాయం చేయాలంటే ₹1,50,000 కోసం మీరు తంటాలు పడుతున్నారు, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు నన్ను. ఆయన నెత్తి మీద 2 చేతులు పెట్టి ఉన్మాదం సార్ ఉన్మాదం అన్నాడు. అంటే పిచ్చి పాగలహే అన్నాడు. ఇది నిజంగా జరుగుతుంది. ఎందుకో ఏంటో తెలియకుండా పదం అంటే ఉన్నటువంటి మోజు, దానివల్ల ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. దాంతో చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మనం రాజకీయంలో వచ్చి డబ్బులు చేసుకుంటున్నాడు గురించి మాట్లాడుతున్నాం, రాజకీయం అనే రంధిలో పడిపోయి డబ్బులు కోల్పోయి నాశనం అవుతున్నాడు గురించి మాట్లాడుతున్నాం. కొన్ని వేల కుటుంబాలు వీధిని పడుతున్నాయి. అది ఒక పిచ్చి అయిపోయింది, మనకి వ్యసనం అయిపోయింది. దాని నుంచి బయటపడాలి. ఒక విజ్ఞత గల సమాజంలో, పరిణితి ఉన్న సమాజంలో పదవులంటే ఇంత ఆరాటం ఉండదు. పదవుల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. సమాజానికి సొంత విషయం వదులుకొని సమాజానికి సేవ చేస్తున్నానని చెప్పంటే నువ్వు డబ్బులు ఇవ్వటం ఏంటి? అర్థమందా సార్? అది సాధ్యమా? నువ్వు దోచుకునేవాడు అయితే తప్ప, మూర్ఖుడు అయితే తప్ప నువ్వు డబ్బులు ఇచ్చి ఎట్లా సేవ చేస్తావు? మరి నీ బతికెట్లాగా? కాబట్టి చాలా ఒక విచిత్రమైనటువంటి విషవాలయంలో పడిపోయాం, విష సైకిల్లో పడిపోయాం బాగా సార్. దాని నుంచి బయటపడాలి సార్. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాకు తెలిసిన గ్రామాల్లో ఉన్న వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ గ్రామాల్లో అప్రాక్సిమేట్లీ 1.5 నుంచి 2 crores ఒక్కొక్క క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేశారు సార్. అంటే ఓటుకి ఊరి జనాభా ఎంత ఉంది? 2,000 మెంబర్స్ సార్. 2,000 to 3,000 ఓట్స్ జనాభా. అంటే ఆన్ యావరేజ్గా 5,000 to 10,000 మధ్యలో ఇస్తున్నారు సార్. అంటే పిచ్చి బాగా ముదిరింది అంత, ఇంకేం లేదు. అది అంత ఎంతో ఏడుస్తారు, అరే ఇంత ఖర్చు పెట్టాను, కుటుంబం దివాళా తీసిందని చెప్పాను. ఎందుకు అర్థం కాదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని సంపాదించుకుంటున్నారంటే అది కూడా లేదు సార్. ఊళ్ళో సంపాదించుకోవచ్చు, కానీ చాలా సందర్భాల్లో సంపాదన కూడా అవకాశాలు లేవు. ఈ పేద దేశంలో మీరు ₹1,00,00,000 సంపాదించే అవకాశం కూడా లేదు. అదొక పిచ్చి. వేళ మరి సంపాదన కోసం అని రాజకీయం జరగట్లా. అదే సార్, రాజకీయంలో సంపాదిస్తున్నారు, కానీ కీలకం సంపాదన కాదు, ఒక పిచ్చి. ఆ పదవి కావాలన్న ఉన్మాదం, ట్రూ సార్. పదవుల కోసం ఏదైనా చేసే తత్వం అక్కడి నుంచే వచ్చింది గొడవ అంతా కూడా, గ్లామర్. ట్రూ సార్. కానీ ఇప్పుడు రీసెంట్గా మనకి తమిళనాడులో ఎలక్షన్ జరిగాయి సార్. సో నా ఫ్రెండ్ అక్కడ ఒకడు ఉన్నాడు సార్. ఎంత ఇచ్చారా అని అడిగితే లేదు మేము టీవీకి ఓటేసాము, డబ్బులు ఏం తీసుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో విజయ్కి డబ్బులు పంపిణీ పెద్దగా చేయలేదని విన్నాను. అంటే చూడాలి పరిణామం ఎట్లా ఉంటుందో. తమిళనాడులో ఖచ్చితంగా అసాధారణమైన ఓటింది. 2 బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు, 2 బలమైన పార్టీలు, హిస్టరీ ఉన్న పార్టీస్ 50-60 ఏళ్ళ నుంచి వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి అవినీతి మనలాగానే ఉన్నా కూడా, ఓట్ల కొనుగోలు ఉన్నా కూడా పరిపాలన మనకంటే చాలా మెరుగు.
ఓకే. ఇండస్ట్రియలైజేషన్ కానీ తమిళనాడులో పట్టణీకరణ కానీ తర్వాత ఇన్కమ్స్ కానీ ఉపాధి ఉద్యోగాల కల్పన కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఓకే. అన్ని రకాలుగా లో ఎండ్ నుంచి హై ఎండ్ దాకా తమిళనాడు మనకంటే చాలా చాలా ముందుంది. అయినా కూడా తమిళనాడులో ప్రజలు 2 పెద్ద పార్టీలని తిరస్కరించి కొత్తగా వచ్చిన పార్టీకి డబ్బులు కూడా పెద్దగా తీసుకోకుండా ఓటేశారని చెప్పంటే ప్రజల్లో కొంత కసి కోపం పుడుతున్నాయి. ఇది మారాలన్న కోరిక పుడుతోంది. ఇది మరి ఏ మేరకు ఆ మార్పుకి అనుకూలంగా వీళ్ళు స్పందించి మంచి మార్పుని తీసుకొస్తారు ఒకటి. 2 అలా కాకుండా ఈ సినిమాల్లో చూసినట్టుగా క్షణాల్లో అద్భుతాలు జరుగుతాయని ఓటేశారు అనుకోండి కుర్రకారంతా కూడా. ఇది ఒకే ఒకటి సినిమా ఉంది. ఒక కుర్రాడు ముఖ్యమంత్రి అవుతాడు సడన్గా ఒక సినిమాలోనే సాధ్యం. ఒక్కరోజు ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక్కరోజు దేశం అంతా మార్చేస్తాడు. అదెట్లా సాధ్యమవుతుంది? అలా అద్భుతాలు జరుగుతున్నాయి వేశారు అనుకోండి, అది మంచి సంకల్పం కాదు. కాబట్టి దాని పర్యవసానం చూద్దాం. ఖచ్చితంగా తమిళనాడులో వచ్చిన ఎన్నికల ఫలితం చాలా అసాధారణమైనది, వెరీ అన్యూజువల్. అది మనం దాన్ని చాలా గమనించి దాన్ని ఒక దేశంలో మంచి మార్పుకి ఒక మార్గంగా దాన్ని మలుచుకోవాలి. సార్ ఇక్కడ ఇంకొక కామెంట్ కూడా వినపడుతుంది సార్, మెచ్యూరిటీ లేని క్యాండిడేట్స్ ఉన్నారు, మ్యాక్సిమం క్యాబినెట్ కూడా వాళ్ళతోనే ఫిల్ అయి ఉంది. సీఎం అది నేను పెద్దగా ఒప్పుకోను. ఇప్పుడు మిగతా పార్టీలో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు నియోధరిస్తున్నారు కనుక ఇది కూడా పాయింటే సార్. ఖచ్చితంగా ఎంతో కొంత పరిపాలనా అనుభవం అంటే మంచిది కాదంటలే. ఎంతోమంది ఎమ్మెల్యేలు కొడుకులు ఎమ్మెల్యేలుగా వస్తున్నారు. ఏ మెచ్యూరిటీ ఉంటే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా వచ్చాడు, అక్కడ మనకు ఓకేనా? ఓకే. ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రిగా వస్తే, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రిగా వస్తే, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా వస్తే ఓకేనా? అలా కాకుండా మార్పు కోసం చెప్పిన విజయ మరో పార్టీ పెడితే మెచ్యూరిటీలో అని తిట్టడం ధర్మం. కాబట్టి అది నేను ఆ వాదనని అంగీకరించినాను పెద్దగా. కానీ సమస్య ఏంటంటే కీలకమైనది, అన్ని పార్టీల్లో కూడా ఇదే జరుగుతుంది. డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయని చెప్పను, కులం ఉందనో, ఒక నాయకుడు కొడుకనో, మరో కారణంగానో డైరెక్ట్గా దింపేస్తున్నారు. అవును. ప్రజాజీవనంతో సంబంధం. హైదరాబాద్లో చూడండి మీరు, ఎవడో ముక్కు మొహం తెలియనాడు, ఎందుకు పనికిరానాడు సడన్గా పెద్ద పెద్ద కటౌట్లు వచ్చేస్తాయి. అవును సార్. 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పేపర్లో రాయింగ్ చేసుకుని మహానాయకుడు అని చెప్పేస్తుంటారు. ఏ నాయకుడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఏ కారణంగా వచ్చాడు? సడన్గా వచ్చినాయి సార్. వాళ్ళకి అనుభవం ఉన్నట్లెక్క. కాబట్టి పరిష్కారం ఏంటి? 2 జరిగితే, ఒకటి స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్, మీ మున్సిపాలిటీ కానీ, మీ పంచాయతీ కానీ, మీ జిల్లా పరిషత్ కానీ నిజంగా బలంగా గతంలో ఉండే ఒకప్పుడు నిజంగా బలంగా ఉండి అక్కడ సమర్థమైన వాళ్ళు మంచి చదువుతున్న వాళ్ళు అక్కడ ఎన్నికయ్యి అక్కడ బాగా ఫలితం చూపెట్టారనుకోండి, ఒక రికార్డు ఉంటుంది. అరే ఈ కుర్రాడు బాగా చేశాడు మున్సిపల్ చైర్మన్గా, ఈయన సర్పంచ్గా బ్రహ్మాండంగా చేశాడు, ఈయన ఇక్కడ ఈ జిల్లా పరిషత్లో బాగా చేశాడు, కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, దేశానికి పనికి వస్తాడు, అప్పుడు ఎమ్మెల్యేగా మనం ఎన్నుకోవచ్చు, ఎంపీగా. ఆ రకంగా ఎప్పుడు సాధ్యం? ఈ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. మనం ఏం చేసాం, అక్కడ ఎన్నికలు జరుగుతాయి, మేము సర్పంచ్ ఎన్నికలు చెప్పారు, అయిన తర్వాత సర్పంచ్ చేసే ఓడపడిచేది ఏం లేదు. అక్కడ ఉత్సవ విగ్రహం. హైదరాబాద్ మేయర్ ఎన్నిక జరుగుతుంది, పెద్ద మేయర్ అని చెప్పుకుంటాం, పనికి పాట లేదు, అధికారం లేదు, ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం. అలా కాకుండా లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నట్టయితే అక్కడి నుంచి మంచి నాయకత్వం వస్తుంది. ఒక జలంగ వెంకటరావు మీరు సత్తుపల్లి నుంచి వచ్చారు. అక్కడ సత్తుపల్లిలో గొప్ప నాయకుడు గతంలో జలంగ వెంకటరావు. ఆయన పెద్ద చదువుకోవాలా, కానీ పంచాయతీల్లో పనిచేశాడు. ఆయన పంచాయతీ సమితిలో చేశాడు, జిల్లా పరిషత్లో చేశాడు, అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చాడు. ఈ దేశంలో మన తెలుగునాట నా దృష్టిలో అత్యద్భుతమైన ముఖ్యమంత్రి ఆయన, అతి గొప్ప ముఖ్యమంత్రి, అనుభవం ఉంది కాబట్టి. 2వది, పార్టీ ఇష్టం వచ్చిన ఉన్న మన మీద క్యాండిడేట్గా రుద్దకుండా పార్టీ సభ్యులకే వదిలేసాం అనుకోండి, మీరు నిర్ణయించండి వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు, ఎవరు కావాలని చెప్పని. అప్పుడు ఉన్నంతలో సభ్యులు అంచనా వేసుకుంటారు ఏ నాయకుడు పనికి వస్తాడని చెప్పని. ఈ పద్ధతులు పెట్టకుండా పార్టీ నాయకుడు వాడి ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకునో, కులం కారణంగానో, పలానాడు కొడుకు అని చెప్పనో సీట్లు ఇచ్చేస్తుంటే అక్కడ మట్టుకే మంచి నాయకత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ తక్కువ, ఆ పార్టీ ఎక్కువ అని కాదు, మౌలికంగా మన రాజకీయ నడిపే తీరు మార్చాలి. సార్ ఇది తమిళనాడు వర్సెస్ ఇంకా మనకి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా ఎలక్షన్స్ వచ్చాయి కదా సార్, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో పశ్చిమ బెంగాల్లో కంప్లీట్గా అప్పటి వరకు లేని పార్టీ ఒకటి ఎలక్షన్లో విన్ అయింది సార్ మన పశ్చిమ బెంగాల్లో. సార్ బెంగాల్లో బీజేపీని అప్పటి వరకు అది పార్టీ అక్కడ విన్నింగ్ ఎక్కడా లేదు కదా సార్. 2011 నుంచి క్రమక్రమంగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. అవును సార్. పశ్చిమ బెంగాల్లోని తమిళనాడు వేరు. పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్ట్ పార్టీ స్థానంలో
టీఎంసీ వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ మార్క్సిస్ట్ పార్టీ అంతర్ధానం అయిపోయినాయి. ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. ఒక 15 ఏళ్ల పాటు పోరాడే వాళ్ళు క్రమక్రమంగా గత ఎన్నికల్లో 77 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అవును సార్, 70 లోక్సభ ఎన్నికల్లో సగం సీట్లు వచ్చినాయి 2019 ఎన్నికల్లో. కాబట్టి గణనీయంగా చేసి ఇప్పుడు ఏమైందంటే పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాటు ఒకళ్ళనే చూసి ఏమన్నది అది పెద్ద దానివల్ల ఇబ్బంది కాదు. కానీ ప్రజలు ఆర్థిక అభివృద్ధిని కోరుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల పిడివాదం వల్ల 30 ఏళ్ల పాటు ఆర్థిక అభివృద్ధి లేకుండా పరిపాలన చేశారు. పాతకాలం దీంతో అసలు పెట్టుబడులు వద్దు, ప్రైవేట్ రంగం అంటే వ్యతిరేకం అని చెప్పాను. ఈమె కూడా కమ్యూనిస్ట్ పార్టీలను ఓడించి కమ్యూనిస్ట్ పార్టీల కంటే పిడివాదం ఉపయోగించి అసలు ఆర్థిక అభివృద్ధి లేకుండా చేశారు. ఓకే, ప్రజలు ఇవాళ యుగంలో అసలు మౌలిక సదుపాయాలు బాగుండాలా, పరిశ్రమలు కావాలా, పెట్టుబడులు కావాలా, ఆర్థికంగా ఆదాయాలు పెరగాల, ఉపాధి కావాలని చూస్తున్నారు. అది పూర్తిగా పక్కన పెట్టారు పశ్చిమ బెంగాల్లో. కాబట్టి నా దృష్టిలో మొన్న పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితం మాకు ఆర్థిక అభివృద్ధి కావాలని ప్రజల్లో గట్టిగా ఉన్నటువంటి పట్టుదల వల్ల. ఓకే 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 సార్, ఇక్కడ కమ్యూనిస్ట్ గురించి మాట్లాడారు కదా సార్. కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మనకి లాస్ట్ గవర్నమెంట్ మనకి కేరళలో ఉంది, ఆ తర్వాత ఇంకా మొన్న అది కూడా ఓడిపోయింది. ఏ పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయో లేదా అని చెప్పి మన చేతుల్లో ఉండదు, పరిస్థితిని బట్టి ఉంటాయి. కానీ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైందంటే ఉదాత్తమైన లక్ష్యాలు, కమ్యూనిస్టు లక్ష్యాలు ఎవరికి ఇష్టం ఉండదు? సమానత్వం కావాలి, అందరికి అవకాశాలు రావాలని చెప్పని దానికి ఎవరికి ఇష్టం ఉండదు? అంతరాలు తొలగిపోవాలని చెప్పని. కానీ కమ్యూనిస్టుల పిడివాదాన్ని వదల. ఆ పిడివాదం ఏమిటి? అంత ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలా, గుత్తాధిపత్యం, ప్రైవేట్ రంగం, ప్రైవేట్ పెట్టుబడి ఉండకూడదు, ఎవరికి ఆస్తులు ఉండకూడదు. ఆ వాదన నుంచి మొదలైనటువంటి పార్టీ. ప్రపంచంలో చాలా చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ అట్ట ప్రారంభమైనా కూడా యూరోప్లో ఏమైంది? కాలక్రమేణా మారిన పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళ విధానాల్లో మార్పులు తెచ్చారు. చైనా ఉంది, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఏకపార్టీ నియంత్రితం. కానీ కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు కమ్యూనిస్ట్ విధానాలు కాదు. ఓకే, ఏ అమెరికాకి తగ్గకుండా భారత్ కంటే ఎక్కువగా క్యాపిటలిస్ట్ విధానాలు. ఆర్థిక స్వేచ్ఛ, పోటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇండస్ట్రియలైజేషన్. అంటే మారినటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ పంథాన్ని మార్చుకున్నారు. మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా విఫలమైనారు ఆ విషయంలో. ఆ పిడివాదాన్ని పట్టుకుని అదే భాష, అదే రకమైన భావజాలం, పరిశ్రమలకు వ్యతిరేకం, ప్రైవేట్ రంగానికి వ్యతిరేకం, పెట్టుబడులకు వ్యతిరేకం, అంత ప్రభుత్వం చేతుల్లో ఉండాలా, అంత పన్నులు పెంచాలా, పన్నులు పెంచి గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా? ఏం చేయక్కర్లేదు. ఒక విచిత్రమైన దానిలో పడిపోయినారు. రెండోది, కమ్యూనిస్ట్ పార్టీలకు అత్యంత బలమైనటువంటి భావజాలం ఏంటి? ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం రావాలి, ఏ కులమైనా ఏ కుటుంబమైనా కూడా. అంటే మంచి విద్య, మంచి ఆరోగ్యం. కమ్యూనిస్టులు ప్రపంచంలో ఎక్కడ ప్రభావంగా ఉన్నా కూడా, ప్రభావశీలంగా ఉన్నా కూడా విద్య ఆరోగ్యం బాగుపడినాయి అక్కడ, ఒక్క భారతదేశంలో తప్ప. ఇక్కడ ఏనాడు దాని మీద సరైన దృష్టి పెట్టాల. పరమ చండాలంగా విద్య ఆరోగ్యం ఉన్న దేశం భారతదేశం, ముఖ్యంగా విద్య. కాబట్టి ఏది కమ్యూనిస్టులు చేశారో అది చేయలే ఇక్కడ, ఏది చేయకూడదో దాన్ని కొనసాగించారు. అందుకని యువతలో కమ్యూనిస్టులు అయిన వాళ్ళు దాదాపు ఎవరున్నారు ఇప్పుడు? యువతరంలో భారతదేశం మొత్తంలో వేల మీద లెక్కట్టొచ్చు కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అది పూర్తిగా ఆధునిక పరిస్థితులకి తగ్గట్టుగా ఆ సిద్ధాంతాన్ని మలచలేకపోవటం నాయకత్వం లోపం. అదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలో గొప్ప త్యాగతనులు ఉన్నారు. కొన్ని తరాల పాటు, ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉన్న ఉదాహరణకి, ఇతర జిల్లాలు ఉన్నాయి, కొన్ని తరాల పాటు నమ్మిన లక్ష్యాల కోసం గొప్ప త్యాగాలు చేసిన మనుషులు ఉన్నారు. మంచి గుండె ఉన్నది. మంచి గుండె ఉంటే చాలదు, మారిన పరిస్థితులతో మీ సిద్ధాంతాన్ని దానికి అన్వయించగలగాలి. ఆ అన్వయించడంలో కమ్యూనిస్టులు బాగా విఫలమైనారు ఈ దేశం. సార్, ఇక్కడ మీరు మాట్లాడుతూ విద్య గురించి మాట్లాడారు సార్. ఇప్పుడున్న మన స్టడీ, ఇప్పుడున్న మన ఎడ్యుకేషన్ సిస్టము అవుట్డేటెడ్ అని అంటారా? అవుట్డేటెడ్గా చాలామంది ఈ మాట చెప్తారు. దీని స్థానంలో ఇంకోటి తీసుకొస్తే అద్భుతాలు కాదు. అసలు విద్య అందట్లా. ఓకే, 100కి 80 మంది పిల్లలకి విద్య అందట్లేదు, నటిస్తున్న విద్య అని చెప్పాను. ఓకే, 10th క్లాస్లో మనకి తెలంగాణలో 95% పాస్ ఈ సంవత్సరం. ఏడాది క్రితం 96% పాసు. అదే 10th క్లాస్లో ఇదే ప్రభుత్వం సర్వేలు చేస్తే ఆ స్థాయి వరకు ఎంతమంది పిల్లలకి జ్ఞానం ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యారు కదా, 10th క్లాస్లో 10th క్లాస్ లెవెల్ నాలెడ్జ్ మ్యాథ్స్లో ఎంతమందికి ఉంది, సైన్స్లో ఎంతమందికి ఉంది, లాంగ్వేజ్లో ఎంతమందికి ఉందని చూస్తే
100కి 10 మందికి 12 మందికి ఉంది. మీరే చెప్తున్నారు 10 మందికే తెలుసు అని చెప్పండి. 95 మంది ఎట్లా పాస్ అయ్యారు మరి? అలా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల మంది వెళుతున్నారు. నిజంగా ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఉపాధికి పనికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 15 మందికి వెళ్ళారు 100కి. కాబట్టి విద్యా విధానం అనేది 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మనం. పోసుకోలు కబుర్లు. విద్య అందట్లేదు. ఉత్తిత్తి విద్య, అబద్ధాలు. కొద్ది మందికి అందుతోంది, 100కి 15-20 మందికి అందుతోంది. వాళ్ళే తంటాల పడికి వస్తే కొంతమంది పైకి వస్తున్నారు, చాలా మంది పెరుగుతున్నారు. కొంతమంది కొద్ది మంది ప్రభావశీలుగా ప్రపంచంలో ఎవరితో పోటీ పడగలుగుతున్నారు. ఈ 80 మంది వాళ్ళే తప్పు లేకుండా, వాళ్ళే పాపం ఎరగకుండా, కేవలం వాళ్ళు పుట్టుక కారణంగా, పేదరికం కారణంగా, తల్లిదండ్రులకు చదువులేని కారణంగా, డబ్బులేని కారణంగా, ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఉత్తిత్తి చదువులు, టీచర్లు పెడుతున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, చదువు మాత్రం అందట్లా. నిజమైన చదువు అందట్లా. చదువు అంటే ఏంటి? ప్రతిభ వికసించాలి, మేధస్సు వికసించాలి, వాళ్ళు ఉపయోగపడాలి, తమకి, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడాలి. అది లేదు. ఇప్పుడు మనకి బీటెక్ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళ సంఖ్య కంటే మనకి యాక్చువల్ జాబ్ సంఖ్య చాలా తక్కువ ఉంది అని ఒక మార్కెట్లో ఒక టాపిక్ నడుస్తుంది సార్. ఇన్ ద రియాలిటీ ఏంటి అంటే, నేను నా కంపెనీలో యాక్చువల్గా ఒక 2 జాబ్ వేకెన్సీస్ ఉంటే ఆల్మోస్ట్ మేము 200 మెంబర్స్ పైన ఇంటర్వ్యూ చేసాం. దొరకట్లేదు సార్. మీరు చెప్పిన దానిలో సమాధానం ఉంది. అదే సార్. ఇప్పుడు ఉద్యోగాలు కావాలని కోట్ల మంది కోరుతున్నారు. ఉద్యోగాలు ఇస్తామని అంటే ఉద్యోగాల పనికి వచ్చేవాళ్ళు దొరకట్లా. అంచేత డిగ్రీ కాగితం పట్టుకుని ఉద్యోగాలు రావాలంటే ఎవరు ఇవ్వట్లేదు సార్. స్కిల్ బేస్డ్ లేదు. మీరు ఇప్పుడు మీ కంపెనీలో తీస్తున్నారు అనుకోండి, ఎవరన్నా వాడు కాస్త కొంచెం వాల్యూ యాడ్ చేసి దానివల్ల మీ సర్క్యులేషన్ పెరిగి, లేకపోతే మీరు వస్తువు తయారు చేస్తే వస్తువు అమ్ముకోగలిగి ఆదాయం పెరిగితే వాడిని ఉంచుకోగలరు. అంతేకాకుండా డిగ్రీ కాగితం తయారు కూర్చోబెట్టి జీతం ఇస్తే మీరేమవుతారు? మీకు ఎవరు తిండి పెడతారు? కాబట్టి ఉపాధి అన్నది సంపద సృష్టిలో మీరు భాగం పంచుకోగలిగితే, వస్తువుల్ని సేవల్ని సమర్థంగా ఉత్పత్తి చేస్తే ఉపాధి వస్తుంది. కానీ డిగ్రీ కాగితం పెట్టరాదు. అలాగే కాలమే కాలు వేసుకుని గవర్నమెంట్లో ఉద్యోగులు చేస్తున్నట్టుగా, గవర్నమెంట్ అందుకనే దేశాన్ని దివాలా తీస్తుంది. అవును సార్. పని లేకుండా నలజత్వం ఇచ్చే తర్వాత లంచం కూడా దండుకొని ఎవరైనా చేయగలరా? అలా నడుస్తుందో సమాజం. కష్టపడాలా, ఉత్పత్తి చేయాలా, చేసిన ఉత్పత్తి 10 మందికి నచ్చాలా, వాళ్ళు కొనుక్కోవడానికి సిద్ధపడాలా, ఆదాయాన్ని ఇవ్వాలి, దాని నుంచి మీకు ఉపాధి రావాలి. ట్రూ సార్. అది రెండో పక్కన ఉపాధి అవకాశాలు పెరగడం కోసం పెట్టుబడులు పెంచాలా, మరుగు సదుపాయాలను బాగు చేయాలా, ఈ పెట్టుబడులకు అడ్డు తొలగించాలా, అవినీతిని తగ్గించాలా, అంతం చేయాలా, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచాలా, అవసరాలు తెచ్చడం కోసం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ పెరగాలి, దాని నుంచి ఉపాధి రావాలి. కాబట్టి రెండు జరగాలి. ఇటు పక్కన ఉపాధికి పనికొచ్చేవాళ్ళు నైపుణ్యం కావాలి, స్కిల్ కావాలి, డిగ్రీ కాదు కావాల్సింది, స్కిల్ ఉండాలి. ఇక్కడేమో స్కిల్ ఉపయోగించుకోవడానికి ఆర్థిక వ్యవస్థను పెంచాలా. మనకు రెండు సరిగ్గా జరగట్లేదు, బ్యాలెన్స్ అవ్వట్లేదు సార్. ఓకే సార్, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడుకున్నాం సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన జాబ్లో జాయిన్ అవ్వడానికి ముందు 24 hours కష్టపడతారు సార్. ఆ ఎగ్జామ్స్ రాసి, అందులో కాంపిటీషన్లో నెగ్గి, ట్రైనింగ్ తీసుకొని, అంతవరకు బాగానే ఉంటుంది సార్. ఓవర్ ద పీరియడ్ అయిన తర్వాత అతను మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సార్. కరప్షన్ ఓరియంటెడ్గా నాకు వచ్చే బేస్డ్ అనేది సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సార్. అతనికి వచ్చే చాలని శాలరీ వల్ల, లేకపోతే వేరే చాలీ శాలరీ అన్నది అబద్ధం. మార్కెట్ కంటే గవర్నమెంట్లో 3 నుంచి 5 రెట్లు జీతాలు వస్తున్నాయి అదే పనికి. ఓకే. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం నా జీతం రావట్లేదు కాబట్టి నేను లంచం తీసుకుంటున్నానని చెప్పంటే మన దేశంలో పచ్చి అబద్ధం. దాన్ని క్షమించకూడదు. నీకు జీతం తేలకపోతే మానేసి ప్రైవేట్గా చేసుకో, నీ ఇష్టం వచ్చిన పని, ఇంకా ఎక్కువ సంపాదించుకో, వ్యాపారం చేసుకో. ఎవరిద్దన్నాడు? నువ్వు కావాలని వచ్చావు ఇక్కడ పోటీ పెద్ద పోటీకి తట్టుకుని. కాబట్టి అది వంక, దాన్ని క్షమించకూడదు. ఆ మాటను మీరు ఒప్పుకోండి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మార్కెట్లో 20,000 రూపాయలు జీతం వస్తే గవర్నమెంట్లో 60,000 రూపాయలు ఇచ్చే జీతం భారతదేశం ఒక్కటే ప్రపంచం మొత్తంలో. కాబట్టి ఆదాయం చాలకనేది అబద్ధపు మాట. ట్రూ సార్. ఏం జరుగుతుందంటే ఓ పక్కనేమో గవర్నమెంట్ ఉద్యోగాలంటే మోజు, అది గొప్ప అనుకునే. ఒక మంచి సమాజాల్లో అట్లా ఎప్పుడు అనుకోరు. మంచి సమాజాల్లో సమర్థులంతా కూడా సమాజానికి కావాల్సిన వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేస్తాను, నేను ఎదుగుతాను, గౌరవప్రదంగా సంపాదించుకుంటాను, కీర్తి ప్రతిష్టలు పొందుతానని వస్తారు. గవర్నమెంట్కి కొంతమంది అరుదుగా వెళ్తారు, నిజంగా
మందికి కూడా చేద్దామన్న కోరిక ఉన్న వాళ్ళు వెళ్తారు. మనకు అట్లా కాదు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే మోజు, ఇందాక చెప్పాను అధికారం అంటే మోజు, దానిలో భాగమే. వలస పాలన కారణంగాను, ఫెడరల్ సమాజం కారణంగాను గవర్నమెంట్ అంటే చాలా గొప్పది, జనం తక్కువ అన్న భావంతో గవర్నమెంట్ అంటే మోజు కొద్దీ లక్షల మంది ఏళ్ల తరబడి ఇదో పెద్ద ఉద్యమంలాగా చేస్తున్నారు. కానీ గవర్నమెంట్లో ఒక్క ఉద్యోగం అంటే ఎంతమంది పోటీ పడుతున్నారు? 1000 మంది పోటీ పడుతున్నారు. మరి ఎంత కష్టపడి ఒకటిగా వచ్చేది? మిగతా 999 మంది ఏమవుతారు? మనం కూడా ఈ పిచ్చిలో అందరం నెడుతున్నాం. గవర్నమెంట్ ఉద్యోగం మంచిదన్నా, ఐఏఎస్కి వెళ్ళు, మరొకటి వెళ్ళు, ఎంతమంది అవుతారు దానిలో? నిజంగా మీకు ఆసక్తి ఉండి ఆ ప్రతిభ ఉంటే ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అదే జీవితం ఆవిడ పెట్టుకోమన్నాడు. మీకు జీతాలు ఇవ్వడం కోసం, మిమ్మల్ని కూర్చోబెట్టడం కోసం మన ప్రభుత్వాన్ని పెట్టింది. ప్రజలకి సేవలు అందించడం కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రజల పన్నులు సద్వినియోగం చేయడం కోసం. అది మర్చిపోయినాం. వీళ్ళ కోసం ప్రభుత్వం అనుకుంటున్నాం. దాంతో ఏమవుతుంది? ఎంపిక కానివాడేమో కన్నుడు గారుస్తున్నాడు, తలపట్టుకుంటున్నాడు, వాడికి ఆత్మవిశ్వాసంతో పోయింది, పనికి రాకుండా పోతున్నాడు. ఎంపిక అయినవాడు నేను గొప్ప అనుకుంటున్నాడు, మహారాజును అనుకుంటున్నాడు, కొమ్ములు వచ్చేస్తున్నాయి వాళ్ళు. చాలామందికి, కొద్దిమంది బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలామంది కొమ్ములు వస్తున్నాయి. అధికార దుర్వినియోగం నా హక్కు అనుకుంటున్నాడు, వాడు ప్రజల మీద పెత్తనం చేయొచ్చు అనుకుంటున్నాడు. అందుకని చాలామంది మీరు గవర్నమెంట్లో ఉద్యోగస్తులు ప్రజలతో మాట్లాడుతుంటే ఏమంటుంటారు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటే అహంకారం, నేను గొప్ప నిన్నుతో. కానీ వీళ్ళు పోషించేది వాళ్ళు, ప్రజలు పన్ను కట్టి పోషిస్తున్నారు. ప్రజలు నీకు బానిసలు కాదు, ప్రజలకు నువ్వు సేవకుడి. ఆ విషయం సమాజం చెప్పట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు. గోట్ ఇట్ సార్. సార్ ఇక్కడ నార్మల్గా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అయితే తన స్కిల్ని అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సార్. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే ఇమీడియట్గా చెప్పేస్తారు, బాబు నువ్వు స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే ఇంటికి వెళ్ళినా ఇప్పుడు నువ్వు పనికిరావు, నీ వల్ల నాకు ఆదాయం రావట్లేదండి. కరెక్ట్. కానీ గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చేసరికి వాడు జాయిన్ అయినప్పుడు వచ్చిన ట్రైనింగ్ సార్. ఆ తర్వాత ఇంకేమీ ఉండదు. ఎందుకంటే జాయిన్ అయినప్పుడు కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వట్లేదు చాలా మందికి. ఎందుకు ఏం చేస్తాం కూడా తెలియకుండా, ఒకటి గవర్నమెంట్ ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాకుండా ఒక ఉద్యోగాలు జీతాలు ఈ బళ్ళు దీనిలో పడిపోయినారు. రెండోది జీవితకాలం భద్రత ఉన్నది. నేను పని చేసినా చేయకపోయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం తీసుకోకపోయినా నన్ను ఎవడు ఏం చేయలేడు. ఆ పైన లంచాలు కూడా వస్తాయి. జీతాలు మిగతా మార్కెట్తో పోలిస్తే దండిగా వస్తాయి. పెన్షన్లు పుష్కలంగా వస్తాయి. ఈ రకమైన ఈ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం వల్ల గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగులు అందరికంటే ఎత్తు స్థానంలో ఉన్నవాడు. నిజంగా కార్మికులు కష్టజీవులను పట్టించుకోకుండా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళనే కార్మికులుగా భావించి అన్ని వాళ్ళకి కట్టబెట్టాం. ఖజానా డబ్బంతా అక్కడికి పోతాం. పని చేయక్కర్లేదు, పని చేసేవి అడిగేవాడు ఉండేడు. ఇక చుట్టూ ఎక్కడ చూసినా అవినీతి, రాజకీయంలో అవినీతి, పరిపాలనలో అవినీతి. జనం కూడా ఏంటి, అరే లంచం తీసుకునే పని అయిపోతే చాలు స్వామి అనుకునే పరిస్థితులు జనం తీసుకొచ్చారు. అంచేత ప్రైవేట్ రంగంలోనేమో పని చేయకపోతే నీ కంపెనీ మూతపడుతుంది, నీ ఉద్యోగం ఊరుతుంది. అది ఉంది సార్. గవర్నమెంట్లో గుత్తాధిపత్యం కదా, ఓల్డ్ ఒకటి మన దగ్గర పన్నులు లాక్కుంటున్నారు. ఇవాళ కూడా నేను పన్నులు చెక్కులు రాశాను. నాకు ఇష్టం అంటే పన్నులు కట్టలేదు కదా, వస్తువు నాకు ఇష్టం అంటే కొంటాను, లేకపోతే లేదు. పన్నులు కట్టేది అట్లా కాదు కదా, ఇష్టం పన్ను కట్టకపోతే జైల్లో పెడతా ఉంటారు. కాబట్టి గోల్డ్ కొట్టి పన్నులు లాక్కుంటున్నారు. కాబట్టి దాని నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నారు. పని జరిగిందా లేదా వాళ్ళు పట్టించుకోవట్లా. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వానికి మంచి తేడా. ప్రైవేట్ రంగంలో పని జరగకపోతే మీకు ఆదాయం రాదు, ఆదాయం రాకపోతే ఉద్యోగం ఉండదు, ఉపాధి ఉండదు. ప్రభుత్వ రంగంలో పని జరగక్కర్లే, హక్కుగా డబ్బులు తీసుకుంటున్నారు, హక్కుగా పనులు వసూలు చేస్తున్నారు. అందుకే జవాబుదారీ ఇది జనం, సామాన్య ప్రజలు చెమచోటి కష్టించి వాళ్ళు పన్నులు కడుతున్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తున్నా, వాళ్ళని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అని చెప్పి ఇన్సల్ట్ చేస్తున్నారు. అది సమస్య. సార్ ఇక్కడే ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఈ సర్వీసెస్కి ఉన్న మోజు చాలా ఎక్కువ ఉంటుంది సార్. అసలు ఇలాంటి సర్వీసులు ఆసియా ఉపఖండంలో తప్ప, మన దక్షిణాసియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో తప్ప ఇంకెక్కడ లేవు. ఓకే. బ్రిటన్లో లేవు. ఓకే. మన పరిపాలించిన బ్రిటన్లో ఎలాంటి పెట్టలే వాళ్ళు, ఐఏఎస్ మనమే పెట్టారు. ఓకే. కాబట్టి దీని కాలం చెల్లింది. ఆధునిక పరిస్థితుల్లో దాన్ని సమూలంగా మార్చి ప్రజలకి నిజంగా సమర్థమైన సేవలు అందించి ఏర్పాటు చేయాలి. మనం ఇంకా పాతకాలం దీనిలో ఒక షోకల కాలం నుంచి ఆ రకంగా భావిస్తున్నాం. మనం వలస కాలం కూడా అలవాట్లు మౌలికంగా సమూలంగా మార్చాలి. సార్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఐఏఎస్ని రిమూవ్ చేసే ఆప్షన్ ఉండు. రిమూవ్ చేయక్కర్లా, రిమూవ్ చేసేది ముఖ్యం కాదు. పద్ధతులు మార్చాలి. ఉదాహరణగా ఐఏఎస్ ఉందనుకోండి, 3 తప్పులు ఉన్నాయి.
సెలక్షన్ అనేది గట్టిగా జరుగుతుంది, ఉన్నంతలో కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, దానిలో పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఏమవుతుంది, జీవితకాలం భద్రత పనిచేసిన చెప్పైనా 35 ఏళ్ల పాటు ఉంటే ఆటోమేటిక్గా ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఇంకా పని ఎందుకు చేస్తారు? కొంతమంది అద్భుతంగా చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయాలని కోరికేం లేదు. రెండోది, ఏ విషయం కొత్తగా నేర్చుకోకర్లా. అన్నీ నువ్వు ఇవాళ అగ్రికల్చర్లో ఉంటావు, ఒకరోజు జిల్లా కలెక్టర్గా ఉంటావు, రేపొద్దు ఎడ్యుకేషన్లో ఉంటావు, ఎల్లుండి హెల్త్ కేర్లో ఉంటావు, ఆ తర్వాత డిఫెన్స్లో ఉంటావు. అన్నింటిలో నిష్ణాతులు ఎట్లా అవుతాడు? ఏ మనిషి అయినా కూడా మీకు పరిజ్ఞానం ఏం అక్కర్లేదు. ఆధునిక యుగంలో అది అసాధ్యం పరిపాలన. మూడోది, అన్ని కీలకమైన పదవులు నీకే, ఇంకెవ్వరికీ పోటీ లేదు, నీకే తగ్గుతాయి, గుత్తాధిపత్యం. ఈ 3 పెట్టే కంపెనీని పెట్టండి మీరు, 3 నెలల్లో మూతపడిపోతుంది, దివాలా తీసి. కాబట్టి ఈ 3ని మార్చాలి. ఈ మారిస్తే ఉన్నవాళ్ళు మెరికల్ లాంటి యువత వీళ్ళు అద్భుతంగా చేయగలరు. కాబట్టి ఎలాంటి పద్ధతులను ఏర్పాటు చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. గట్టి వాళ్ళని, మంచి వాళ్ళని ఎంపిక చేసుకుని పద్ధతులను చెత్తగా పెట్టుకున్నాం. కొద్దిమంది పని చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఊరికే ఉన్నారంటే అక్కడ అక్షరాలు పెట్టుకున్నాం, 3 అక్షరాలు పెట్టుకున్నంత. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు అక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏమైనా అవుతుందా సార్, లేకపోతే కడు చుంచుకుంటే కాలమే పడుతుంది. ఇప్పుడు సర్వజ్ఞులు అన్న భావం అన్నది, కొద్దిమంది విజ్ఞత గల వాళ్ళు సంయమనంతో వినమ్రతతో నేర్చుకుంటున్నారు. ఓకే, ఇతరులు ఆ నిపుణుల మాటలు ఆలకిస్తున్నారు. కానీ అత్యధికులు, మేము ఇక్కడ కూర్చున్నాను, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని చెప్పి అహంకారంతో అన్నీ తెలిసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. చివరికి ఏం జరుగుతుంది? దుష్పరిపాలన వస్తుంది. అప్పుడు ఎండ్ రిజల్ట్ ఆశించినట్టు నష్టపోయేది జనం. అదే కనిపిస్తుంది కదా, ఎండ్ రిజల్ట్ మనకు కనిపించట్లా, పరిపాలన ఏం జరుగుతుంది రోజు. అదే సార్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది పొలిటీషియన్స్కి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు ఒక హోంశాఖ మంత్రి లేకపోతే ఇంకేదో మంత్రి అసైన్ చేశారనుకోండి ఎగ్జాంపుల్గా, నాకు దాని మీద పట్టు లేదు. సో వీళ్ళని బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించేది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే అని అంటారు సార్. అది ఎంతవరకు నిజం? వీళ్ళు వృత్తిపరమైన నైపుణ్యం ఉంటుంది కాబట్టి, జీవితం అంతా అనుభవం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేయాలి. కానీ ఒకటి, రాజకీయంలో వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. చాలా తెలివితేటలు, ఆర్గనైజేషనల్ కేపబిలిటీ, అన్ని వర్గాలని కల్పించేటువంటి శక్తి, ఎంతో కొంత తప్పని లేకపోతే రాజకీయంలోకి వచ్చి ఇంత కష్టపడరు, ఎన్నికారు. మార్కెట్లోకి వెళ్ళి 1000 కోట్లు సంపాదించని మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. చాలా కష్టం సార్. కాబట్టి ముందు రాజకీయంలో వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి అన్నది పొరపాటు వాదన. కొందరు సరే, ఇందాక చెప్పాను, కేవలం డబ్బుల కారణంగానో తండ్రి కొడుకు కారణంగానో వస్తున్నమాట వాస్తవమే. కానీ మొత్తం మీద రాజకీయాన్ని అలా చులకనగా చూడకూడదు. రెండోది, పరిష్కారం ఏంటి? స్థానిక ప్రభుత్వాలని, లోకల్ గవర్నమెంట్స్ని బాగా బలోపేతం చేసి, ఇప్పుడు జలగంగలో చదువు లేదు, ఎందుకు గొప్ప పరిపాలన దక్షుడు అయినాడు ఆయన? అందరికంటే గొప్ప పరిపాలన దక్షుడు ఎందుకు అయినాడు? గ్రౌండ్ నుంచి ఆయన పంచాయతీలో, పంచాయతీ సమితిలో, జిల్లా పరిషత్లో కాకలు తిరిగాడు. అద్భుతమైన నైపుణ్యం ఉంది కాబట్టి చదువు పెద్దగా లేకపోయినా రాణించాడు. ఇవాళ సత్తుపల్లిలో కానీ ఖమ్మం జిల్లా కానీ ఎవరైనా అడగండి, గొప్ప నాయకుడు జిల్లా నుంచి ఎవరంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అడగండి, గొప్ప నాయకుడు అంటే రాజకీయం తెలిసిన వాళ్ళు పరిపాలించిన అందరూ తెలుసు, వెంగళరావు గారు. కాబట్టి మీరు ఆ రకమైన అవకాశం మీరు ఇచ్చారనుకోండి, అకస్మాత్తుగా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి లేకపోతే ఎమ్మెల్యే కాకుండా స్థానిక ప్రభుత్వాలు అధికార వికేంద్రీకరణ, సరైన వాళ్ళని ఎంపిక చేయడం, అక్కడ విఫలం అవుతున్నాం మనం. అర్థమైంది సార్. సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్ అరౌండ్ ఐఏఎస్ ఆఫీసర్. సార్ నేను మొన్న ఒక వెడ్డింగ్కి అటెండ్ అయ్యాను సార్. సో ఆ వెడ్డింగ్ అటెండ్ అయినప్పుడు ఒక హై అండ్ ప్రొఫెషనల్ పీపుల్ మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నికైన వాళ్ళ అబ్బాయికి వాళ్ళు 200 crores కట్నం అడుగుతున్నారు సార్. ఇంకా నేను చెప్పక్కర్లేదు కదా. నాకు అసలు మైండ్ బ్లాక్ అయింది సార్. 200 crores కట్నమా అంటే ఎంత, కొంతమంది, అందరూ కాదు, కొందరు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో చెప్పనక్కర్లేదు కదా. అందుకనే ఏదో ఐఏఎస్ ఆఫీసర్లు గొప్పవాళ్ళు, రాజకీయాల్లో ఉన్న చెడ్డవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా పొరపాటు ఆలోచన, వ్యక్తులను బట్టి ఉంటుంది. అట్లాగే రాజకీయంలో జరుగుతున్న అవినీతి కంటే, దుర్మార్గం కంటే పరిపాలన యంత్రాంగంలో మరింత ఎక్కువ జరుగుతుంది. రాజకీయం తప్పెక్కడంటే దీన్ని ఎలా కట్టడి చేయాలని ఆలోచించి దానికోసం పద్ధతులు రూపొందించి ప్రజలను ఒప్పించి ఆ పనులు చేయటంలా ఉన్నదంతా సర్దుకుపోతున్నారు, వాళ్ళు కూడా కలిసిపోతున్నారు. అందుకు రాజకీయాన్ని విమర్శించారు, కానీ రాజకీయం కాదు ప్రధానంగా మనకు వెళ్ళడం. పరిపాలన యంత్రాంగం రాజకీయం కంటే ఇంకెక్కువ పొరపాటు చేస్తుంది.
సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ట్యాక్స్ గురించి మాట్లాడారు సార్. సార్ ఆన్ అన్ యావరేజ్ నేను 20-30% మధ్యలో ట్యాక్స్ పే చేస్తాను సార్ నాకు వచ్చిన శాలరీలో. ఇది కాకుండా నేను బండి కొంటే ట్యాక్స్, రెస్టారెంట్కి వెళ్తే ట్యాక్స్, రోడ్ ఎక్కితే టోల్ ట్యాక్స్, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నేను ఆల్మోస్ట్ అల్లో 40-50% ట్యాక్స్ పే చేస్తున్నాను సార్. సో నాకు వచ్చే ఇన్కమే 50%. పోనీ నేను పే చేసిన ట్యాక్స్ ఏమన్నా ప్రాపర్గా యూటిలైజ్ అవుతుందా అంటే అది కూడా లేదు సార్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఓటు వేయాలా వద్దా అనే ఆలోచన వస్తుంది సార్ యాక్చువల్గా. ముందు చివరి దానికి వస్తాను. ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు వేయడమే కాదు, ఆలోచించేవాళ్ళు, మీలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పట్టణాలు ఉన్నవాళ్ళు ఆలోచించి ఓటు వేస్తున్నారన్న భావం పార్టీలో కలిగితే ఈ ఓటు వల్ల మన పరిస్థితి మారుతుంది, మన బతుకులు మారుతాయి, గెలుపోవటం తిన్నాయి అవుతాయి అంటే అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టి ప్రవర్తిస్తాం. ఓకే సార్. మీలాంటి వాళ్ళు నిలిచిపోయి కొద్దీ ఓటు దూరం అయిపోయింది అనుకోండి, ఇంకా అసలు ఈ మార్పే ఉండదు. ఇదే ఆలోచన, ఇంత పన్ను కడుతున్నాను కదా ఎందుకు ఫలితాలు రావట్లేదని ఆలోచించే వాళ్ళు ఓటేయడం మొదలెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని గెలుపు కోసం చెప్పని పన్నులు కట్టిన వాళ్ళకి ఫలితాలు ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అసలు ఇంకొక ఆలోచన లేదు. ఇక మొదటి దానికి వద్దాం, పన్నులు కట్టడం గురించి, పన్నుల వసూళ్ళ గురించి. మనకేమవుతుందంటే ఒక పక్కనేమో మన పన్నులు ఎక్కువ కాదు, మొత్తం స్థూలంగా చూస్తే ఓవరాల్ జాతీయ ఆదాయంలో మన ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ కొద్దిగా స్థానిక పన్నులు ఉన్నాయి, కొద్దిగానే ఎక్కువ లేవు. ఈ మొత్తం కలిపి పన్నులు వసూలు చేసేది 18 లేక 19%. ఓకే, ఓవరాల్ వసూలు చేసేది 100 రూపాయలు కనుక జాతీయ ఆదాయం ఉన్నట్టయితే మన ఆదాయంలోంచి సగటున పోయే డబ్బు 18%. ఆ పైన 8-9% అప్పులు చేస్తున్నారు, 7-8%, 9%. ఈ 18, 19 ప్లస్ ఇంకొక 8, 9 కలిపి 26, 27 ఖర్చు పెడుతున్నారు. అప్పుల భారం పెరుగుతున్నది. కాబట్టి చాలా దేశాల్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ. అయితే పేదరికం ఉన్న దేశాల్లో ఒక్కసారి పెంచలేం. ఇది మన దేశంలో అంటే తలసరి ఆదాయం ఉన్న దేశాలతో పోలిస్తే ఇది కరెక్ట్ అయిన నెంబర్. చైనా కూడా మనకంటే 3-4 రెట్లు ఎక్కువ ఉంది, 3-4% ఎక్కువ ఉన్నది. అక్కడ 21-22% ఉంటుంది. కానీ చైనా మనకంటే 4 రెట్లు ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ ఉంది తలసరి ఆదాయం, మనకంటే సంపన్నమైన దేశం. కాబట్టి మొత్తం మీద పన్నుల భారం ఎక్కువ లేదు. కానీ ఏమవుతుంది, పన్నుల భారం కొద్ది మంది మీద పడుతుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను కొద్ది మంది మీద పడుతుంది. అవును సార్, సంపాదించేవాడి మీద పడుతుంది. ఎందుకని మొత్తం దేశంలో 140 కోట్ల మంది అంటే బహుశా 1,20,00,000 మంది అత్యధికంగా ఈ ఆదాయ పన్నులు పడుతున్నారు. వాళ్ళకి భారం కనిపిస్తుంది. రెండో పక్కన ఏమవుతుంది, పన్నులు కట్టినప్పుడు మనకు మంచి చదువు కోసం మళ్ళీ వేరే పిల్లలకి ఫీజులు కట్టే అవసరం లేకుండా మంచి స్కూల్ గవర్నమెంట్లో ఉన్నాయి, అక్కడ పెడితే ఉద్యోగం అనుకోండి. మంచి ఆసుపత్రులు గవర్నమెంట్లో ఉన్నాయి, గ్యారంటీగా మనకి డబ్బులు ఖర్చు లేకుండా మంచి హెల్త్ కేర్ వస్తుంది అనుకోండి. మన రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయనుకోండి, ట్రాఫిక్ బ్రహ్మాండంగా మేనేజ్ చేశారనుకోండి, కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకోండి, పన్నులు పాపం మంచిగా కడుతున్నాం, మంచి పని జరుగుతుంది మనకి. అవేం జరగట్లా. కాబట్టి ఇంత పన్నులు కట్టాక మీకు పిల్లలు ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే 1,00,000, 2,00,000, 3,00,000 ఫీజులు అయిపోతున్నాయి. 2 lakhs అడుగుతున్నారు సార్. హాస్పిటల్కి పోవాలని చెప్పంటే హాస్పిటల్కి మళ్ళీ మరి ప్రసవం ఖర్చులు ఇప్పుడు కొన్ని లక్షలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రకరకాలుగా. ఇవన్నీ వెంకలు మీకు తెలుసు. దాంతో సహజంగానే మనకు నిరాశ కలుగుతుంది, నిస్పృహ కలుగుతుంది. పరిష్కారం ఏంటి, మీరు అడిగిన ప్రశ్నే. తప్పుకుపోవటం కాదు, ఓటేయకుండా ఉండటం కాదు. అని ఇంత పన్నులు కడుతున్నాం కదా, పన్ను కట్టే వాళ్ళంతా కూడా నిలబడాలి. మా పన్నులకి డబ్బులకి ఏమవుతుంది, అసలు ఎక్కడికి పోతున్నాయి డబ్బులు, ఎందుకని స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లా ఉంది, ఎందుకు మేము 100 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది, ఎందుకని మాకు హెల్త్ కేర్ ఇట్లా ఉన్నది, ఎందుకు రోడ్లు అధ్వానం, ఎందుకు ట్రాఫిక్ హైదరాబాద్ అని తగలడుతుంది, మా పని అంతా ఆగిపోతుందో. సంవత్సరానికి సగటున 133 గంటల కాలాన్ని ట్రాఫిక్లో హైదరాబాద్లో కోల్పోతున్నారు ప్రతి మనిషి. అంటే 133 కోట్ల గంటల కాలం పోతుంది హైదరాబాద్లో. దాదాపు 60,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది ఒక ట్రాఫిక్లో ఆలస్యం వల్ల. మరి ఇంత పన్నులు తీసుకుంటే ట్రాఫిక్ మెయింటైన్ ఎందుకు చేయలేకపోతున్నావు, ఎందుకు చేత కావట్లేదు నీకు, మనం రావట్లే ఆ ప్రశ్న. కాబట్టి పరిష్కారం ఓటు వేయద్దంటాం కాదు, మరింత గట్టిగా ఓటు వేయటం, మరింత గట్టిగా కలిసి గొంతు విప్పటం. ఆ గొంతు విప్పేది కోపంతో, కసితో కాదు, ఆలోచనతో, సంఘటితంగా. ఎక్కడ మన జీవితానికి అవసరం అక్కడ అది మొదలెడితే పరిస్థితి మారుతాయి. ట్రూ, ఐ అగ్రీ సార్. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి, ఇదే ఆలోచనతో వెళ్ళి ఓటు వేయాలి అనుకున్నప్పుడు ఇద్దరు క్యాండిడేట్లు బడుద్దాయిలాగే కనబడుతున్నారు.
అది వాస్తవం కాదు ఫిరోజ్. ఉన్నదానిలో ఎక్కడో ఆప్షన్ ఉంది. రెండోది, మనం గొంతు వినిపిస్తుంటే ఎలక్షన్ రోజునే కాదు అసలు. ఉదాహరణకి ఇప్పుడు ట్రాఫిక్ ఉందనుకోండి, హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి చాలా సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. అవును సార్. 22,000 కోట్ల రూపాయలు మెట్రో ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి 300 కోట్లు ఖర్చు పెట్టలేకపోయేసరికి మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నారు. క్రిక్కిరిసి నడుస్తుంది. ఎంత సిగ్గుచేటు. 22,000 కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత మెట్రో కోచెస్ కొత్తగా కొనలేకపోయాం కాబట్టి, 30 కోచెస్ కొనలేకపోయాం కాబట్టి, ట్రైన్స్ పెంచలేకపోయాం కాబట్టి మెట్రోలో క్రిక్కిరిసి నడుస్తుంది. కెపాసిటీ ఉపయోగించలేదు. ట్రాఫిక్ జామ్ ఉంది. ఎవరు తప్పది? మనం గొంతెత్తాలి. మనం గొంతెత్తాలి. ఇది ప్రజలు దీన్ని పట్టించుకుంటున్నారు అన్నట్టు వాటిని. ఇవి చేయకపోతే మనకి మరి దేహశుద్ధి అవుతుంది, మనం ఎలక్షన్ ఓడిపోతామని భయం కలిగితే అప్పుడు క్యాండిడేట్ సరైన వాళ్ళు వస్తారు, చేసే పనులు సరిగ్గా చేస్తారు. ట్రూ సార్. ప్రజాస్వామ్యంలో చివరికి బాధ్యత మందే కదా. మన ఓటు వల్లగా వాడు వచ్చింది అక్కడికి. వాడిని ఎవడో పైనుంచి తీసుకోలేదు కదా. మన పనులు డబ్బుతోనే వాడు బతికేది. వాడు తిరిగే కారు మన డబ్బులతో వస్తుంది. అవును సార్. వాడు పెట్టే ఖర్చు మన డబ్బులతో వస్తుంది. వాడు నిర్మాణం చేసే ప్రాజెక్టులు మన డబ్బులతో వస్తున్నాయి. మరి మనం పట్టించుకోవడం తప్పించుకుంటే వాడికి సంతోషం. ఇంకా అంతకన్నా ఏం కావాలి? పన్నులు కడుతున్నాం అట్లాగో, మాట్లాడట్లేదు, తప్పించుకుని తిరుగుతున్నాం మనం. వాడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, ఇంకా నాశనం చేస్తాడు. ట్రూ సార్ అది. కాబట్టి మనం సంఘటితంగా కొంచెం మన పనిలో ఆపకుండా, మన పనులు ఆపొద్దు, వ్యాపారాలు ఆపొద్దు, కొంచెం తెలుసుకుని కొద్దిగా ఒక చిన్న చేయి, ఎక్కువ కష్టపడక్కర్లా. పనంతో నీ పని చేయమని అంటలా, కానీ దానికోసం 5 నిమిషాలు కేటాయించాలి. ఉదాహరణకి హైదరాబాద్లో ట్రాఫిక్ని బాగు చేయడం కోసం చెప్పని గట్టి ఉద్యమాన్ని లోక్సత్తా నిర్మాణం చేస్తోంది, రెడీ అవుతున్నాం. కొద్ది గొంతు కలపండి. ఒక నిమిషం టైం ఇవ్వండి దానికి. ఏ మార్పులు చేయాలో అర్థం చేసుకోండి. ఆ మార్పులు కావాలని చెప్పని మీ భావాన్ని వ్యక్తం చేసి ఏర్పాటు చేయండి. ఎందుకు చేయాలో చూద్దాం. ఇంకో మార్గం లేదు. అదే సార్. దీని నుంచి తప్పకపోవటం మార్గం. తప్పకపోతే వాడు చాలా సంతోషంగా ఉంటాడు. డబ్బులతో ఓట్లు కొనేవాడి దగ్గర ఓట్లు కొంటాడు. మనం అట్లా డబ్బులతో ఓటేయం కాబట్టి మీ ఓటు పట్టించుకోడు. వాళ్ళ కోసం తాయిలాలు ఇస్తాడు, మిగతా దోచుకు తింటూ ఉంటాడు, కొనసాగుతూనే ఉంటుంది. అవును సార్. ఈ సైకిల్ అది. ఆ సైకిల్ నుంచి బయటపడాలంటే కాస్త ఆలోచించేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, డబ్బులకు లొంగన వాళ్ళు, కొంచెం కులం మతానికంటే కొంచెం దూరంగా ఆలోచించగల శక్తి ఉన్నవాళ్ళు మన ప్రభావం చూపెడితే ఆటోమేటిక్గా రాజకీయం మారిపోతుంది. వాడు తెలియగలవాడు. అరే దీనిలో ఓట్లు ఉన్నాయి, ఇది లేకపోతే ఓట్లు పోతాయనుకుంటే తప్పకుండా వాళ్ళ దగ్గర పెట్టి పనిచేస్తారు. ట్రూ సార్. ట్రూ సార్. కాకపోతే రియాలిటీగా వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, నేను ఒక్కడనే మాట్లాడితే ఏమవుతుందిలే అని ఒక, అందుకనే మనం ఒంటరి వాళ్ళం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, డిజిటల్ టెక్నాలజీ ఉంది. మనం రోడ్డు మీద వచ్చి అందరూ రావక్కర్లే. రకరకాల రూపాల్లో మనం సంఘటితంగా చెత్త చెదారం పనికిమాలిన సినిమాలో, లేకపోతే బూత్ మాటలో, లేకపోతే కులాల గొడవల్లోనే బోర్డంత ఆవేశం చూపెడుతున్నారు. పరిపాలన గురించి కొద్దిగా సగం ఆవేశం చూపెట్టిండే దానిలో కొంచెం టైం ఏముండే. ఎందుకు దారిద్రాలు చూద్దాం మనం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడారు సార్. మొన్న తమిళనాడు ఎలక్షన్ అయిపోవడంతోనే విజయ్ ఓటు తీసుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది 10 lakh అప్పు వదిలేసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వం అని చెప్పారు సార్. ఆయన ఏం చేశాడు? 70,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చులు ప్రతిపాదించాడు తాయిలాలు. అదే దాని నుంచే అప్పులు వచ్చేది. కాబట్టి తమిళనాడు కొంచెం కష్టం ఉంది, కానీ అనేది అధ్వానంగా లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిసి తమిళనాడు పారిశ్రామికీకరణ బాగా జరిగింది. ఆటోమొబైల్ కంపెనీస్ దగ్గర నుంచి గార్మెంట్ కంపెనీస్ దాకా తమిళనాడు దేశంలో నెంబర్ 1. ఓకే. అట్లాగే చెన్నై పట్టణమే కాకుండా అన్ని పట్టణాలు అక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. మన హైదరాబాద్ లాగా, మన బెంగళూరు లాగా కాదు, అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ఎంతో కొంత పారిశ్రామికీకరణ జరుగుతుంది అక్కడ. ఓకే. మానవ అభివృద్ధి అంటే హెల్త్ కేర్ కానీ మిగతా కానీ కంపారిటివ్గా తమిళనాడు కొంచెం బాగున్నది. పరిపాలన మీద అధ్వాన పరిపాలన కాదు, మాట్లాడడం చాలా తేలిక. మరి ఇవన్నీ తెలిసి మీరు 70,000 కోట్ల రూపాయలు ఫ్రీగా అదనంగా ఎందుకు మరి హామీలు ఇచ్చారు? పథకాలు పెట్టి, ఫ్రీ పథకాలు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చెప్పే మాటలు వేరు, చిత్తశుద్ధితో, దూరదృష్టితో, నిజాయితీతో ప్రజల్ని ఒప్పించి ఏం కావాలో దాన్ని అందించడం వేరు. ఎన్నికల్లో ఓట్లు పొందడం ఒకటే, ఇళ్ళగానే పండుగ కాదు. ఆ ఓట్లు పొందడం వల్ల పరిపాలన కుంటుపడింది అనుకో, నేను ఎందుకు ఆ ఓట్లు తగలడినా? అధికారం ఎందుకు? జనం నాశనం చేయడాక. అంచేత ఏ పార్టీ అయినా కూడా కొంచెం దూరదృష్టి, కొద్దిగా ప్రజలు. ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అంటలా, సంక్షేమం కావాలి పేదలు ఉన్నప్పుడు. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రేపొద్దున పిల్లల భవిష్యత్తు, ఆదాయాలు పెరగడం, ఈ రెంటిని సమపాలలో చేయకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది. ట్రూ సార్. ట్రూ సార్. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. ఈ 10 లక్షల కోట్ల అప్పు, సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్, నార్మల్గా ప్రతి స్టేట్కి ఎంతో కొంత అప్పు ఉంటూనే ఉంటుంది సార్.
ఈ అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ హామీతో తీసుకొస్తారు? ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తే ఏదైనా హామీ పెట్టు అని చెప్తాడు, లేకపోతే నా ఉద్యోగం బేస్ చేసుకొని అప్పు ఇస్తాడు సార్. ఇది ఇక్కడ ఏ హామీ బేస్ చేసుకొని ఎవరు ఇస్తారు సార్? ఇప్పుడు తమిళనాడులో 10 లక్షల కోట్లు మరీ అంత ఎక్కువ కాదు. ముందు మనం చూడాల్సింది ఎంత అప్పు అని కాదు, ఓకే, ఒక రాష్ట్రం మొత్తం ఆదాయం చూడాలి. జీడిపి, జిఎస్టిపి అంటాం, స్థూల ఆదాయం రాష్ట్రం. ఓకే, తమిళనాడు ఏపీ తెలంగాణ కలిపిన దానికంటే ఎక్కువ తమిళనాడు. ఓకే, ఎందుకంటే ఒక సంపన్న రాష్ట్రం, అయితే దానికి సమానంగా ఉంటుంది. ఈ రెండు కలిపితే తమిళనాడు సుమారుగా నాకు సరిగ్గా ఇంకా ఆఫ్ హ్యాండ్ గుర్తులేదు, 35 లక్షల కోట్లు ఉంటుంది కాస్త అటు ఇటుగా. ఓకే, ఇయర్ ఇన్కమ్ మొత్తం తమిళనాడు రాష్ట్ర జీడిపి అనుకోండి, జిఎస్టిపి అనుకోండి. ఓకే, దానిలో 10 లక్షల కోట్లు అప్పు అంటే ఎంత అవుతుంది? 30% అవుతుంది. 30%. మామూలు 20-25% కంటే దాటకూడదు, 30 గంటలు కొంచెం పెరిగారు. చాలా రాష్ట్రాలు, ఇంకా తెలంగాణ 45%కి వెళ్ళింది, బా, ఆంధ్రప్రదేశ్ 55%కి వెళ్ళింది, అలాగే పశ్చిమ బెంగాల్, అట్లాగే రాజస్థాన్, అంతకు మించి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. కాబట్టి అప్పు ఎంత అంటే మీ మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మీ అప్పు శాతం ఎంత, ఓకే, దాన్ని బట్టి అది ఎక్కువ తక్కువ నిర్ణయం చేస్తుంది తప్ప ఇన్ని కోట్లు ఊరికి పోసుకోవాలి కబుర్లు చెప్తారు అంతే. పెద్ద దేశానికి ఈ డబ్బు నథింగ్. ఓకే, అర్థమైంది సార్. రెండోది చూడవలసింది, అప్పు చేసిన డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు. అప్పు చేసి పప్పు కూడా తింటే చాలా ప్రమాదకరం. మన కుటుంబం అన్నది, మనకు వచ్చిన ఆదాయం మీకు నెలకు 3 లక్షలు వచ్చింది అనుకుందాం. మీకు మీరేం చేస్తారు? బాధ్యత గల ఆసామిగా పన్నులు అయిపోను మీ డబ్బుతో కుటుంబానికి కావాల్సిన అవసరాలను తీర్చి 1 లక్ష రూపాయలు పొదుపు చేసుకుంటారు, అది 50,000 పొదుపు చేసుకుంటారు. రేపు పొద్దున్న పిల్లలకి పనికొచ్చేట్టుగా, భవిష్యత్తుకి పనికొచ్చేట్టుగా పెట్టుబడి పెట్టడము, ఆస్తులు కొనటము, ఇల్లు కొనుక్కోవటము, లేకపోతే పిల్లలకి మంచి విద్య ఏర్పాటు చేయటము, అంటే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండేందుకు ఏర్పాట్లు చేస్తారు. అది బాధ్యత గలవాడు చేసేది. అలా కాకుండా రోజువారీ ఖర్చులకే మీ ఆదాయం చాలక మళ్ళీ ఇంకో 3 లక్షలు ఖర్చు పెట్టిన అప్పు తీసుకున్నారు అనుకోండి, అప్పుల భారం అంతా పిల్లల మీద పడింది అనుకోండి. పిల్లలకి ఆస్తులు పెంచట్లా, మీరు అప్పులు పెంచి ఇచ్చారు, ఆ పిల్లలు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. కాబట్టి అప్పుల డబ్బు రేపు పొద్దున ఆదాయం పెరిగే రీతిలో, పెట్టుబడులు పెరిగే రీతిలో ఖర్చు పెట్టారా, రోజువారీ ఖర్చులకు అప్పు చేసి పప్పు కూడా తింటున్నారా, ఇది రెండో చూడాలి. ఓకే, కొందరు అప్పు చేసి అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు, అందులో కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. కొందరు అప్పు చేసి పప్పు కూడా తింటారు. మూడోది, ఆర్థిక అభివృద్ధి రేటు ఎంత ఉంది. ఉదాహరణకి యూరోప్లో చాలా దేశాలు, బ్రిటన్తో సహా ఇవాళ అసలు పెరగట్లా. చాలా సంపన్న దేశాలు, ఇంకా పెరగడం చాలా కష్టం. 1% లోపల ఉంటారు వాళ్ళు. అమెరికా 2% ఉంది బాగున్నట్టు లెక్క సంపన్న దేశాల్లో. మనం 7-8% ఉన్నాం. కొన్ని ఇప్పుడు తమిళనాడు గత సంవత్సరం 11%, 11.8%, 12% దాకా పెరిగింది తమిళనాడు. వేగంగా పెరుగుతున్న రాష్ట్రం. మీరు వేగంగా పెరుగుతున్నారనుకోండి, అప్పు చేసినా కూడా అదనపు ఆదాయం ప్రభుత్వానికి చాలా ఎక్కువ వస్తుంది. 11% పెరిగితే ఆదాయం కూడా 11% పెరుగుతుంది. ఇవాళ 100 రూపాయలు మీకు 110 అవుతుంది. ఈ అప్పు 110 వచ్చే ఏడాదికి 125 అయిపోతుంది. ఆ తర్వాత సంవత్సరం 140 అయిపోతుంది. దాంతో ఏమవుతుంది, ఈ అప్పు ఉన్న కొద్దిగా అప్పు శాతం తగ్గుతూ ఉంటుంది. ఈ 3 చూడకుండా ఊరికే అంకె చూసి హడావిడి చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మీ అప్పు ఎంత శాతం ఉన్నది, అప్పుల డబ్బుని రోజువారీ ఖర్చులకు ఖర్చు పెట్టేస్తున్నారా, తాత్కాలికమైన ఖర్చులకి రేపటి కోసం ఉపయోగిస్తున్నారా. మూడోది, రాష్ట్రం వేగంగా పెరుగుతుందా, నెమ్మదిగా నచ్చడానికి నడుస్తుందా. తమిళనాడు కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నా కూడా అంత భయంకరంగా లేదు. తమిళనాడు కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తీవ్ర సంక్షోభంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చాలా దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగిలిన రాష్ట్రం 2014లో. మన పాలకుల నిర్వాహకం వల్ల ఇప్పుడు జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది, రిటైర్ అయిన ఉద్యోగులకి డబ్బులు ఇవ్వడం కష్టంగా ఉన్నది, లేకపోతే ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించడం కష్టంగా ఉంది, ఫీ రీయింబర్స్మెంట్ 1000 కోట్ల బకాయిలు బట్టి రోజు ఉంటున్నాం కదా మనం. రహస్యం ఏం లేదు కదా. సంపన్న రాష్ట్రానికి ఎందుకు వచ్చిన పరిస్థితి, ఆర్థికంగా మీకు క్రమశిక్షణ లేదు కాబట్టి. ట్రూ సార్. కానీ ఈ అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ వీళ్ళు? అంటే ఆర్బీఐ నుంచి వస్తుందా, లేకపోతే అప్పు మార్కెట్ బ్యాంకుల నుంచి, ప్రధానంగా బ్యాంకుల నుంచి వస్తుంది. ఓకే, అత్యధికమైన అప్పు బ్యాంకుల నుంచి. కొంత జాతీయ స్థాయి ప్రభుత్వం కనిపిస్తుంది మూల పెట్టుబడుల కోసం అని చెప్పని. ఓకే, కానీ ప్రధానంగా వచ్చేది
మన బ్యాంకు ఎప్పుడు స్టాట్యూట్ లిక్విడిటీ రేషియో అంటారు. అంటే బ్యాంకులు విధిగా కొంత శాతం డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టాలి. ఓకే. కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు అన్నమాట. ఆ రూపంలో అప్పు లభిస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్రీబీస్ ఏదైతే పాలసీస్ ఉన్నాయో సో దానివల్ల ఏమైనా అప్పు పెరిగిపోతుంది అంటారా సార్? ఫ్రీబీస్ అని నేను అన్నాం, సంక్షేమం అందాం. ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉద్యోగుల జీతభత్యాలు, పరిపాలనా సంబంధ ఖర్చు. 2 వ్యక్తిగతంగా తాత్కాలికమైన ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకం. సంక్షేమం అంటే ఏంటి? వ్యక్తిగతము, తాత్కాలికము, టెంపరీ, వ్యక్తులకు చెందేది. 3 దీర్ఘకాల అభివృద్ధి. అక్కడేమిటి? కలెక్టివ్, మంది కోసం చేయవలసింది. ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం మనం? మానవ సమాజం ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నది? మంచి పరిపాలన కోసం. మనం సొంతంగా చేసుకోలేని పనులు, మనకు అవసరమైన పనులు మంది కోసం సమిష్టిగా చేయడం కోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం. ట్రూ సార్. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓట్ల కోసం అని చెప్పని అసలు చేయాల్సిన పని పక్కన పెడుతున్నారు. రోడ్లు వేయటము, మంచి స్కూళ్ళు, అంటే మంచి బిల్డింగ్లే కదా, మంచి విద్య, మంచి ఆరోగ్యము, చట్టబద్ధ పాలన, పోలీసులు, ఇందాక అనుకున్నాం కదా మనం. ఇవన్నీ ప్రభుత్వం తప్ప ఇంకా మార్గం లేదు. అది చేయకపోతే నాశనం అయిపోతుంది. ట్రూ సార్. అవి పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వ్యక్తులకి తాత్కాలికమైన తాయిలాలు ఇస్తున్నారు. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన అయితే అసలు చేయాల్సిన పని మానేస్తే మరి ఆ పని ఎవడు చేస్తాడు? అట్లాగే అభివృద్ధిని పట్టించుకోకపోతే భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లలు ఏమవుతారు? అప్పు చేసి పప్పు కూడా తింటే. కాబట్టి సంక్షేమం అవసరం, కానీ కనీసం ఒక రూల్ పెట్టుకుంటే మీ ప్రభుత్వం పెట్టే రోజువారీ ఖర్చు, అది ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, వడ్డీలు కట్టాలి కదా. పాత అప్పుల మీద వడ్డీలు ఎవరు చెల్లిస్తాడు? వడ్డీలు కావచ్చు, పరిపాలన సంబంధమైన ఇతర ఖర్చులు కావచ్చు. మీరు పెట్రోల్ దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి, ప్రయాణం దగ్గర నుంచి ఖర్చు అవుతుంది కదా పరిపాలనకి. ఆ ఖర్చులు కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఈ మొత్తం మీ ఆదాయం లోపలే, మీ సొంత ఆదాయం కావచ్చు, జాతీయ స్థాయి నుంచి మీకు మీ ఆదాయంగా వస్తుంది ఒక వాటా. దీని లోపలే ఉండి అప్పు తీసుకొచ్చిన ప్రతి రూపాయి కనుక రేపటి కోసం ఖర్చు పెడితే, సమిష్టి అవసరాల కోసం రేపటి కోసం ఖర్చు పెడితే అప్పుడు ఓకే. మనకేమవుతుంది? కొన్ని రాష్ట్రాల్లోనేమో దీనిలో మిగులు సాధిస్తున్నారు. ఉదాహరణకు ఒరిస్సా ఏడాదికి 25-30 వేల కోట్ల రూపాయల మిగులు సాధిస్తున్నారు. రోజువారీ ఖర్చులో మిగులు సాధించి ఆ పైన అప్పులు తీసుకొచ్చి అప్పులు ఈ మిగులు కలిపి రేపు అభివృద్ధి కోసం పెడుతున్నారు. కాబట్టి రాష్ట్రాలు ఉన్న కొద్దిగా మంచి మార్గానికి పోతున్నాయి. ఉత్తరప్రదేశ్ పేద రాష్ట్రం అయినా కూడా జాగ్రత్తగా క్రమశిక్షణ పాటించి నిరుడు, అంటే 2024లో 78,000 కోట్ల రూపాయల మిగులు సాధించారు. 78,000 కోట్లు. ఆ పైన అప్పుల డబ్బు ఆ 78,000 కోట్లు కలిపి పెట్టుబడులకు పెట్టారు. అట్లాగే మహారాష్ట్ర, గుజరాత్లో సారాయి లేదు. మన తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే సారాయి మీద వచ్చే పన్ను రూ. 80,000 కోట్లు ఉన్నది. గుజరాత్లో 0 ప్రొహిబిషన్ ఉన్నది. అయినా కూడా నిరంతరం మిగులు సాధించి ఆ డబ్బు, అప్పుల డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు అట్లా జాగ్రత్తగా పెడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొద్ది మేరకు తమిళనాడు, మనంత అధ్వానం కాకపోయినా కూడా చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? అప్పు చేసి పప్పు కూడా తింటున్నాయి. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు, కానీ సంక్షేమమే పరిపాలన. మనుషుల ఉమ్మడి అవసరాలు కాదు నాకు కావాల్సింది. రేపొద్దున అభివృద్ధి కాదంటే ఆ రాష్ట్రాలు ఉన్న కొద్దిగా పేద రాష్ట్రాలు అయిపోతాయి. ట్రూ సార్. సార్ ఇక్కడ ఇందాక మీరు ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ 2 ఉంటాయి కదా సార్. సో మొత్తం సెంటర్కి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ట్యాక్స్ డివైడ్ అవుతుంది. కాదు, స్టేట్ ట్యాక్స్ డైరెక్ట్గా స్టేట్కి వస్తుంది. చాలా ట్యాక్స్ ఉంది. కొన్ని ట్యాక్స్లు స్టేట్ ట్యాక్స్ అయినా కూడా ఒక చోటకే చేరతాయి. జిఎస్టీ అన్న పేరుతో మన వాటా 50%, వాళ్ళ శాతం. జిఎస్టీ ఉందనుకోండి, మీరు కట్టే జిఎస్టీ 50% స్టేట్ కోటా, 50% అందుకని మీరు రాసినప్పుడు కూడా స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని రాస్తారు. అక్కడ ఊరికే అకౌంట్లో జమ కొడుతుంది, మన డబ్బు మనకు వెంటనే వచ్చేస్తుంది. ఓకే. ఇది కాకుండా జాతీయ స్థాయిలో పన్నులు వసూలు చేస్తారు కదా, వాళ్ళ పన్నులు, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఉన్నాయి కదా, ఆ పన్నుల్లో మన వాటా వస్తుంది మనకి.
41%. కాబట్టి 3 రకాలుగా మనకు వస్తుంది రాష్ట్రాలకు. మనం ప్రత్యక్షంగా వసూలు చేసే పన్నులు, జిఎస్టీలో మన వాటా, మనం 70 అది. ఓకే. జాతీయ స్థాయిలో పన్నులు వాళ్ళ డబ్బుల్లోంచి మనకు వచ్చే వాటా దాదాపు 41% వస్తుంది. ఓకే. ఓకే. ఈ 3 కలిపి ఏమవుతుంది, 100 రూపాయలు దేశం మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు పెడితే 60 రూపాయల పైన రాష్ట్రంలో, 63 రూపాయలు రాష్ట్రంలో ఖర్చు అవుతుంది. రాష్ట్రం ఖర్చు పెడుతుంది. 37 రూపాయలే ఢిల్లీ ఖర్చు పెట్టేది. కానీ ఇక్కడ రీసెంట్గా కొన్ని న్యూస్లో నేను విన్నది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ మనకి రావాల్సిన వాటా ఎంత అవుతుందో అంత ఇవ్వట్లేదు. మనం 100 రూపాయలు ఇస్తే మనకు రిటర్న్గా 10 రూపీస్ 20 రూపీస్ మాత్రమే ఇస్తున్నాయి. వేరే నార్త్ స్టేట్స్కి ఎక్కువ ఇస్తున్నాయి. ఇది వాస్తవం కదండి. మాకేంటంటే ఆంధ్ర, తెలంగాణను, ఈ జిల్లా ఆ జిల్లాను మాకు అన్యాయం జరిగిపోయి చెప్పడం చాలా తేలిక, రెచ్చగొట్టడం. చాలా పథకాల్లో నిరుపేద రాష్ట్రాల కంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఉపాధి హామీ చట్టం. నిజంగా ఎవరికి పోవాలా? రెక్కాడితే కానీ డొక్కాడిన బేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు పోవాలా. అలాంటి అత్యంత బేద రాష్ట్రం బీహార్. బీహార్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పెట్టే ఖర్చు కంటే తమిళనాడులో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. మనం గడిసరితనంతో కొన్ని అంకెలు మాత్రం చెప్తున్నాం. ఇప్పుడు బీహార్ పెరగలేదనుకోండి, మరి ఇప్పుడు బీహారు తెలంగాణతో పోలిస్తే 5వ వంతు ఉన్నది, 4వ వంతు 5వ వంతు ఉన్నది తలసరి ఆదాయం. ఇప్పటికి కూడా 70,000 రూపాయలు తలసరి ఆదాయం వాళ్ళది. మనం 3 లక్షల రూపాయలు దాటాం మనం. బీహార్ అట్లానే ఉందనుకోండి, మరి లక్షలాది మంది బీహార్లో ఇక్కడికి వలసలు వచ్చేస్తున్నారు. ఇప్పటికే వచ్చి వాళ్ళు ఏం ఖాళీ కూర్చోట్లా, వాళ్ళు ఇక్కడ మన సంపద పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కావాలంటే బీహారీలు కావాలి, హాస్పిటాలిటీ బీహారీలు కావాలి, హెల్త్ కేర్లో చాలామంది బీహారీలు కావాలి, మీకు వాచ్మెన్ కావాలంటే బీహారీలు కావాలి. అక్కడ కొంత స్థాయి పెరిగినట్టయితే మనకు మార్కెట్ కూడా ఉంటుంది. ఈ దేశ ఐక్యత కోసం అని చెప్పని, మన మార్కెట్ పెరగడం కోసం అని చెప్పని, దేశ భద్రత కోసం అని చెప్పని అన్ని రాష్ట్రాలకు ఒక స్థాయికి తీసుకురావాలి. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది, హైదరాబాదులో తలసరిగా ప్రభుత్వం నుంచి మరి తిరిగి వచ్చే డబ్బు మనకి ఎంత. ఇదే మారుమూల జిల్లా అనుకోండి, ఎక్కువ ఇస్తున్నాం కదా. ఎందుకు ఇస్తున్నాం? అక్కడ అభివృద్ధి చెందాలి. వాళ్ళు కూడా పెరగకపోతే మరీ అసమానతలు పెరిగిపోతాయి, మంచిది కాదని చెప్పాను. అలాగే దేశంలో కూడా అక్కడ మరీ కష్టంలో ఉన్న రాష్ట్రాలు కొంచెం ఎక్కువ వస్తుంది, తలసరి ఎక్కువ వస్తుంది. ఓకే. కాస్త బాగున్న రాష్ట్రాలు తలసరి తక్కువ వస్తుంది. కానీ మొత్తం మీద మీరు చూస్తే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు, తలసరి ఖర్చు 4 కోట్ల జనాభా కూడా లేదు, 75,000 రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం తలసరి పర్ హెడ్. ఓకే. ప్రభుత్వం పెట్టే ఖర్చు. బీహార్లో 25,000 రూపాయలు కూడా పెట్టాల. ఓకే. ప్రభుత్వం పెట్టే ఖర్చు, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ కలిపి, స్టేట్, ఢిల్లీ అన్ని ఇచ్చి డబ్బులు కలిపి, అన్నీ కలిపి 75,000 రూపాయలు ఖర్చు పెడితే మాకు మీరు డబ్బులు ఆడిన వాపోతున్నాడు, వాడు 25,000 ఖర్చు పెడతాను అంతా కలిపి. ఇది న్యాయమేనా? ఓకే. అంటే కొన్ని అంకెలు మనకు కన్వీనియంట్గా ఉన్నా చెప్తున్నాం అంతే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు, చెప్పరు. మనకంటే మహారాష్ట్ర ఇంకెక్కువ రకంగా నష్టపోతుంది. డబ్బులన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి. మరి మహారాష్ట్ర మనకంటే ఎక్కువ గొడవ చేయాలి, వాడు గొడవ చేయట్లా. గుజరాత్ మనకంటే ఎక్కువ గొడవ చేయాలి, గుజరాత్కి అసలు రాదు ఢిల్లీ నుంచి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం ఏదో రాజకీయంలో నాకు అన్యాయం జరిగిపోయింది వాడు కొట్టేస్తున్నాడని చెప్పంటే ఒక కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, రాష్ట్రం పేరుతోనో చెప్పడం చాలా తేలిక. ఇప్పుడు నేను చెప్పిన మాట అందరికీ అర్థమయ్యేట్టు చెప్పడం, ఒప్పించడం చాలా కష్టం. అరే మనకు అన్యాయం అయిపోతుందిరా అనగానే ఆవేశం వస్తుంది. నాకు నదీ జలాలు రావట్లేదు, వాడికి దోచుకుపోతున్నాడు, వెంటనే అదేం లేదురా బాబు, ఉన్నది అది, దాన్ని పంచుకుందామని చెప్పంటే అది రుచించదు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోకూడదు. అందుకని ఏదో మాట్లాడుతుంటారు, దానికి ఒక ఆర్థిక సంఘం అన్నది. ఈ మధ్యకాలంలో ఇలా అంటున్నారని చెప్పిన 10% మనకి ఎక్కువగా ఏర్పాట్లు చేశారు. అందుకని ఈ మధ్య ఎవరు మాట్లాడట్లా మానేశారు. చూసారు, గమనించారు మీరు? ఈ మధ్యకాలంలో న్యూస్ లేదు సార్. 16వ ఆర్థిక సంఘం రిపోర్ట్లో ఎంత గమనించి ఈ గొడవలు లేకుండా కోసం 10% మనకు అదనంగా ఏర్పాటు చేశారు. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఆస్తుల పంపకంలో, ఆదాయాల పంపకంలో కొంచెం నాకు కావాలి ఉంటుంది. ఎప్పుడు మనం వాదనలు చేస్తుంటాం, దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. ఆ వాదనలు బట్టి వాళ్ళు కూడా అంతకొచ్చి అందరినీ సమన్వయం చేయాలా, అందరికీ న్యాయం చేయాలి, తంటాలు పడుతుంటారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనెవరు దోచుకుపోయేది ఏం జరగట్లా. ఇవన్నీ కొంచెం అతిశయోక్తులు. సార్ ఇక్కడ డీలిమిటేషన్ అది ఒకసారి కొద్దిగా ఒక 2 minutesలో చెప్పండి సార్, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే
ప్రపంచం అన్ని దేశాల్లో జరిగేది, మన దేశంలో రాజ్యాంగంలో చెప్పింది ఏంటంటే ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో సుమారుగా సమాన జనాభా ఉండేట్టుగా నియోజకవర్గాల సంఖ్యను నిర్దేశించాలి. లోక్సభ ఉందనుకుంటే రాష్ట్రానికి ఎంత మీ జనాభాని బట్టి నియోజకవర్గాలు మళ్ళీ దాని విభజన అన్ని లోక్సభ నియోజకవర్గాలు సుమారుగా సమానంగా ఉండేట్టుగా చేయాలని పెట్టుకున్నాం ప్రతి 10 ఏళ్లకి. ఓకే. 1971 దాకా అట్లా చేశాం. 51 ఎన్నిక జనాభా లెక్కల ప్రకారం అప్పుడు, 61 లెక్కల ప్రకారం అప్పుడు, 71 లెక్కల ప్రకారం అప్పుడు 3 సార్లు చేశాం స్వాతంత్రం వచ్చాక. 76లో రాజ్యాంగాన్ని మార్చారు. మంచి ఉద్దేశంతో అయినా కూడా జనాభాని బట్టి మారుస్తుంటే కొన్ని రాష్ట్రాల జనాభా వేగంగా పెరుగుతోంది. కుటుంబ నియంత్రణ మనం పెంచాలి, ప్రోత్సహించాలి. కాబట్టి జనాభా బట్టి కాకుండా ఇప్పుడు ఏ సంఖ్య ఉంటే రాష్ట్రాలకు ఆ సంఖ్యనే ప్రస్తుతానికి కొనసాగిద్దాం 25 ఏళ్ల పాటు చేశారు. 25 ఏళ్ళు అయిపోయింది. 2001 మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను పూనుకున్నాను. దక్షిణాది రాష్ట్రాలకి కొంచెం ఉన్న సీట్లు పోతాయి, మన జనాభా ఏమో అంత ఎక్కువ పెరగలేదు, ఉత్తరాది రాష్ట్రాలు పెరిగినాయి కాబట్టి వాజ్పేయి ప్రభుత్వం అన్నది. నేను కేసీ శివరామకృష్ణ ఇంకొక ఆయన, మేమిద్దరం పూనుకుని, ఆయన చనిపోయినారు ఇప్పుడు, మేమిద్దరం పూనుకుని జాతీయ స్థాయి రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఒప్పించాం. ఇంకో 25 ఏళ్ళు వాయిదా వేయండి, ఉన్న సంఖ్యను కొనసాగించండి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42 సీట్లు ఉన్నాయి, 42 కొనసాగించండి. తమిళనాడుకి 39 కొనసాగించండి. కర్ణాటక 25 ఉన్నాయి, కేరళకి 20 ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ 42 ఉన్నాయి. ఈ ఉన్న సంఖ్యను కొనసాగించండి జనాభా లెక్కలు తీసుకోకుండా అని చెప్పి అన్నాం. ఓకే. వాళ్ళు ఒక 25 ఏళ్ళ పాటు వాయిదా వేశారు. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది 2026 దాకా. మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి? ఎల్లకాలం ఇలా చేస్తే అట్లా అని కొందరు వాదన. అవును. మరి మాకు సంఖ్య పోతే మాకు అన్యాయం అయిపోతుంది, ఇంకో వాదన. ఏదో పరిష్కారం కావాలి. మొన్న పార్లమెంట్లో మహిళలు దీనికోసం చెప్పి బిల్లు పెట్టినప్పుడు మనకి ఎంత ఉన్నాయో అంత శాతాన్ని కొనసాగిస్తామని చెప్పి నేను నిర్నిబంధంగా మాట ఇచ్చారు. మీ 42 కొనసాగుతాయి, మొత్తం మీద పార్లమెంట్ సంఖ్య పెంచుతాం, 42 మీద 50% పెరుగుతాయి, అందరికీ 50% పెరుగుతాయి. అంటే మనకి ఏ రకంగా నష్టం జరగట్లేదు, యాక్చువల్ లాభం జరుగుతుంది. మన జనాభాని మించి మనకు సీట్లు వస్తున్నాయి. వెంటనే అందుకోవాల్సింది. మన రాజకీయం అంత దారుణంగా తయారైపోయిందంటే, అరే నీకు లాభం ఇస్తామన్నా కూడా వాడు ఏమన్నా ఎడ్డమంటే తిడ్డాం. మన లాభం ఏంటో ఆలోచించుకోకుండా పిచ్చిగా చేస్తున్నాం. గొప్ప అవకాశాన్ని వదులుకున్నాం. అదేమంటే వంకలు పెడుతున్నాం. వాడు మాట అన్నాడు కానీ బిల్లు పెట్టలేదు అని. బిల్లు పెడతాను మీరు ఓకే అంటే ఇప్పుడు పెడతానన్నాడు. ఇప్పుడు మన అన్నాడు కదా, పెట్టేమన్నాడు కదా, ఆ మాట అనకుండా ఇప్పుడు మాట అన్నాడు కానీ బిల్లు పెట్టలేదు అంటున్నారు. అంటే రాజకీయం మన ప్రయోజనాలు ఏమిటి, మనకు లాభం ఏంటి, మనం ఏం కోరుకుంటున్నాం కూడా అర్థం కాకుండా అరుపులు కేకలు పడబబ్బులు. వాడు ఏం చెప్పినాడు కాదన్నాడు, వీడేం చెప్పినాడు కాదన్నాడు. చివరికి ఇది మంచి కంటే చెడుకు దారితీస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ లెసన్స్. యాక్చువల్గా ఈ లెసన్స్ కింద తీసుకోవాలి సార్ మేము. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫిరోజ్. గుడ్ లక్ టు యూ. మీరు ఇక్కడి వరకు నా వీడియోని చూశారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ప్రస్తుతానికి 6400 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఫర్దర్గా వేరే పెద్ద ప్రొఫైల్స్ని ఏమైనా ఇంటర్వ్యూ చేయాలి అన్నా నాకున్న సబ్స్క్రైబర్ కౌంట్ అనేది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.